దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన మరి ఒక ఆదివారం. ఈరోజు దేవుడు మనతో ఏం చెప్పబోతున్నాడో, ఏం నేర్పాలి అనుకుంటున్నాడో మరి సిద్ధపాటు కలిగిన మనసుతో మనం దేవుని వాక్యాన్ని సమీపిద్దాం. ఎందుకంటే ఈరోజు ప్రపంచ క్రైస్తవ సమాజానికి లేదా ప్రపంచ క్రైస్తవులలో ఎక్కువ మంది క్రైస్తవ సమాజానికి తెలియని, అర్థము కాని ఒక మంచి సంగతిని మరి ఆలోచింప చేయాలి అని, మీకు క్రీస్తు పక్షాన తెలియచేయాలి అని మరి దేవుడి పక్షాన్ని నేను కోరుకుంటున్నాను. ప్రియమైన దేవుని పిల్లలారా, మరి క్రైస్తవ సమాజానికి కొన్ని సంగతులు సరిగా అర్థం కాలేదు అని చెప్పాలి. ఎందుకంటే భారతదేశంలో మరి కేంద్రంలో ఏర్పడినటువంటి కొన్ని అధికారాల వలన సువార్త ప్రకటనకు ఎటువంటి ఆటంకాలు కలుగుతున్నాయో మీకు అందరికీ తెలుసు. క్రీస్తు గురించి శాశ్వతంగా మన దేశంలో ప్రకటింపకుండా చేయాలి అని, క్రీస్తు గురించినటువంటి మాటలు క్రైస్తవులకి అనేకుల్ని ఆయన మాటల ద్వారా రానియకుండా చేయాలి అని మరి ఎన్నో కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. దేవుని వర్లారా, మరి సువార్తకు ఆటంకాలు ఏర్పడటం అనేది ఇదే మొదటిసారి కాదు. అసలు సువార్త ప్రారంభమైనటువంటి మొదటి శతాబ్దపు కాలంలోనే మరి ఎన్నో ఆటంకాలు సువార్తకు మరి ఏర్పడినట్లుగా 66 పుస్తకాలలో చదువుతున్నప్పుడు మనకు అర్థమైపోతుంటుంది. మరి దేవుని పిల్లలారా, మరి ఇలా సువార్తకు ఆటంకాలు కలుగుతున్నప్పుడు అనేక రకాలుగా ఉన్నాయి ఆ ఆటంకాలు అనేవి. ఒకటి, సువార్తను ప్రకటింపకుండా అడ్డుకునేవారు కొందరైతే, సువార్తను ప్రకటింపకుండా అడ్డుకునేవారు కొందరైతే, మరి దేవుడిచ్చినటువంటి ఈ సువార్తకి లేదా దేవుని వాక్యానికి, ఉపదేశానికి అడ్డు తగిలేవారు మరికొందరు. అంటే ఏ బైబిల్ అయితే పట్టుకొని, ఏ వాక్యాలనైతే చూపించి మనం సువార్త ప్రకటిస్తున్నామో అవే వాక్యాలను చూపిస్తూ వాటికి అర్థాలను మారుస్తూ సువార్తను తప్పుగా నిరూపించే ఆటంకాలు కూడా ఎన్నో ఏర్పడుతూ ఉంటాయి. ఆలోచించండి దేవుని పిల్లలారా, ఇలా సువార్త ప్రకటనకు గడ్డు పరిస్థితులు ఏర్పడినప్పుడు, సువార్త ప్రకటనకు ఆటంకాలు ఏర్పడుతున్నప్పుడు మరి ఏం చేయాలి అన్నదాని మీద, లేదా దానికోసం బైబిల్లో దేవుడు రాయించిన ఇటువంటి పరిస్థితులు ఏం చేయాలి అన్న దాని మీద క్రైస్తవ్యానికి ఒక ఏకాభిప్రాయం అంటూ లేకపోవటం మనం గమనించగలం. సాధారణంగా మరి ఎక్కువ మంది ఇలా సువార్తకు గడ్డు పరిస్థితులు ఏర్పడినప్పుడు, లేదా క్రైస్తవులకు ఉన్నటువంటి నిరీక్షణ గురించి దేవుడిచ్చిన బైబిలు గ్రంథాన్ని మరి అది తప్పు అని నిరూపించటానికి, యేసు క్రీస్తు లోకరక్షకుడు కాదు అని ఎన్నో మాటలు మాట్లాడుతున్నప్పుడు మరి క్రైస్తవ బిడ్డలముగా మనం ఏం చేయాలి అన్నది చాలామంది క్రైస్తవులకు తెలియకపోవటం వలన చాలామంది ఏమంటుంటారు అంటే, ఎందుకంటే ఇప్పుడు కూడా మరి మన ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ఆయా రాష్ట్రాల్లో మరి ఆదివారం చర్చికి వెళ్ళకుండా చేయాలని కొన్ని రాష్ట్రాల్లో ప్రయత్నిస్తున్నారు. సువార్త ప్రకటన అనేది లేకుండా చేయాలని మరి కొన్ని రాష్ట్రాల్లో ప్రయత్నిస్తున్నారండి. మరి ఇలా ప్రయత్నిస్తున్నప్పుడు ఎన్నో దాడులు చర్చెస్ మీద, క్రైస్తవ పాస్టర్స్ మీద మరి మానసికంగా, శారీరకంగా, భౌతికంగా ఎన్నో దాడులు చేస్తున్నప్పుడు మరి మనం ఏం చేయాలండి అని ఆలోచిస్తున్నప్పుడు కొందరు ఏం చెప్తుంటారంటే, మరి ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా మరి ఇలా సువార్తకు ఆటంకాలు ఏర్పడినప్పుడు మనం ప్రార్థన చేయాలండి అని చెప్తున్న వారు కొందరు ఉన్నారు. ఇంకా బాగా ఆలోచించి ఎక్కువ మంది ప్రార్థన చేయాలండి, క్రైస్తవులు అంటే ప్రార్థన చేసేవారు మాత్రమే, మనం ప్రార్థన చేస్తే మిగతా సంగతి అంతా దేవుడే చూసుకుంటాడు, సువార్తను అడ్డుకుంటున్న వారిని, బైబిల్లో ఉన్న దేవుని వాక్యానికి పెడార్థాలు చెబుతున్న వారిని మరి దేవుడే చూసుకుంటాడు, దేవుడే వారి నోర్లు మూయిస్తాడు, దేవుడే సువార్తకున్నటువంటి ఆటంకాలను తొలగిస్తాడు అని మాట్లాడడం మనకు తెలుసు. మరి పేరెన్నిక కన్నా బోధకులు కూడా
మరి మాకు బైబిల్ తెలుసు, మేము బైబిల్ బాగా ప్రకటిస్తాం, అనేకులను యూత్ను కూడా దేవుడి వైపు మళ్ళిస్తామని చెప్పుకుంటున్న వారు కూడా మరి మాట్లాడుతున్న మాటలు మరి మీరు సోషల్ మీడియాలో చూస్తున్నారు. మరి విలియం ఎడ్వర్డ్స్ అనే ఆయన గురించి మీకు తెలిసి ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో తెలుసా మీకు? ఎంతమంది తెలుసండి? విలియం ఎడ్వర్డ్స్ టీవీలో మాట్లాడుతుంటాడు, మరి అలాగే సోషల్ మీడియాలో మాట్లాడుతుంటాడు. మరి బాగా ఆయన గొంతు చించుకొని చాలా గట్టిగా మాట్లాడుతుంటాడండి. చాలామంది యవనస్తుల మధ్య మరి నేను ఎన్నో ప్రశ్నలకు సమాధానం చెప్తాను, వాక్యం బాగా చెప్తాను, నాకు బాగా వచ్చు అని చాలా మాట్లాడుతుంటాడు. ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు కొంచెం మనవాడు. మరి ఈయన మాట్లాడుతూ సోషల్ మీడియాలో ఏమని పెట్టాడో తెలుసా అండి? ఈ వీడియోను ఏమైనా మాట్లాడుతూ పెట్టాడంటే, క్రైస్తవుల మీద ఏవైనా దాడులు జరుగుతున్నప్పుడు, స్వార్థకు ఆటంకాలు కలుగుతున్నప్పుడు మనం ప్రార్థన చేయాలండి, ఎవరిని ఏమీ మాట్లాడకూడదండి అంటున్నాడు. ఎందుకంటే దేవుని పిల్లలారా, మరి ఆయన అదే పని కూర్చొని సుమారు 30 గంట మాట్లాడాడండి. ఆ రూమ్లో కూర్చొని ఆ ఇయర్ ఫోన్స్ చెవిలో పెట్టుకొని క్రైస్తవుల మీద జరుగుతున్నటువంటి జాడులకు అనేక మంది క్రైస్తవ సంఘాలు, క్రైస్తవ పెద్దలు మరి నిరసనలు తెలియచేస్తూ ప్రభుత్వాలకి వినతులు సమర్పిస్తున్నప్పుడు మరి దీనికి అంతటికీ వ్యతిరేకంగా ఆయన ఏం చేశాడంటే, ఈ విలియం ఎడ్వర్డ్స్ అనే అతను క్రైస్తవులంటే మరి సైలెంట్గా ప్రార్థన చేసుకోవడమే తప్ప వాదించమని కానీ తర్కించమని కానీ, బైబిల్ తప్పు, క్రీస్తు తప్పు, క్రీస్తు లోకరక్షకుడు కాదు అని అనేకులు బైబిల్కి వ్యతిరేకంగా, సువార్తకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు మనం ఏమీ మాట్లాడకూడదు అని, ఎవరిని ఏమీ అనకూడదు అని, ఎవరి వాదనను మనము ఖండించకూడదు అని మరి ఎన్నో మాటలు ఆయన మాట్లాడాడు. క్రైస్తవులు నిరసనలు చేసినట్లుగా, క్రైస్తవులు మరి ర్యాలీలు చేసినట్లుగా, ప్రభుత్వ అధికారులను సంప్రదించినట్లుగా మరి బైబిల్లో ఎక్కడా కూడా లేదు. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి క్రైస్తవులు ఎవరు కూడా ఇలా చేయలేదు కదండి, కాబట్టి మనం కూడా చేయకూడదు, కూర్చొని ప్రార్థన చేయాలి అని మరి మాట్లాడటం మనం విన్నాం. అలాగే మరొక ఆయన కూడా మరి క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నప్పుడు మనం సైలెంట్గా మరి ఒక చెంప కొడితే రెండో చెంపేవాలి, సైలెంట్గా ఉండాలి, బైబిల్ గురించి ఎన్నో మాట్లాడుతున్నప్పుడు మనం ఏమనకూడదు, ప్రార్థన మాత్రమే చేయాలి అని రకరకాలుగా మనం వింటున్నాం. ఇది కొందరి వాదన అయితే, మరికొందరు ఉన్నారు. ముఖ్యంగా ఈ ఫెలోషిప్లు అని చెప్పుకునేవారు కొందరు ఉన్నారండి. మరి ఎక్కువ మంద మాదే ఉందండి, ఎంప్లాయీస్ ఎక్కువ మా దగ్గరికి వస్తారండి, మాదేనండి రక్షణను సొంతం చేసుకొని పరలోకానికి వెళ్ళే సంఘం అని చెప్పుకుంటున్నటువంటి ఈ ఫెలోషిప్లు ఉన్నాయి. మరి ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి ఫెలోషిప్లు. మరి ఈ ఫెలోషిప్లో ఉన్నటువంటి పెద్దలు కానివ్వండి, ఆ ఫెలోషిప్లో దేవుని సేవ చేస్తున్నాము, దేవుడి పక్షాన సత్యాన్ని బోధిస్తున్నాము, అపోస్తుల బోధ యందు, సహవాసం యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయటం యందు ఖచ్చితంగా మేమే ఉన్నాము, సువార్త పక్షాన మేమే ఖచ్చితంగా సువార్త ప్రకారంగా దేవుణ్ణి మేము అనుసరిస్తున్నాం, పరలోకానికి ఇదిగో మాదే ఎత్తబడుతుందని చెప్పుకునేవారు ఉన్నారు. మరి వీరి గురించి ఆలోచిస్తే ఆ ఫెలోషిప్లో సేవకులుగా, దైవజనులుగా ఉన్నవారు అండి అస్సలు సువార్త గురించి, ప్రపంచంలో ఏం జరుగుతుందో పట్టించుకోరు. ఎంతసేపు ఉన్న వారి దొడ్డి లేదా వారి మందిరం, అందులో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ గురించిన అవగాహన లేదా వారి గురించిన జాగ్రత్త తప్ప ప్రపంచ క్రైస్తవ సమాజం గురించి కానివ్వండి, వారు ఉంటున్నటువంటి ఆ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద కానివ్వండి, దేవుడికి, క్రీస్తుకు, బైబిల్కు వ్యతిరేకంగా రాస్తున్న పుస్తకాలు, మాట్లాడుతున్న మాటలు, విడిచిపెట్టినటువంటి సీడీలు, జరుగుతున్న సభలు కానివ్వండి, యూట్యూబ్లో సోషల్ మీడియాలో ఉన్నటువంటి అనేకమైన సువార్తను తప్పు అని నిరూపించేటట్లుగా అనిపించే మాటలను కానివ్వండి ఖండించడం కానీ, దాని గురించిన బాధ్యత కానీ వీళ్ళకి అస్సలు ఉండదండి. ఎంతసేపు వారి ఆ మందిరంలో ఉన్నటువంటి సంఘస్థులు చూసుకోవటం, ఆ దశంభాగాలు దండుకోవటం, ఆ తెల్లని వస్త్రాలు వేసుకుని సంచులు భుజాలు తగిలించుకొని వీధుల్లో తిరగటం తప్ప ఇంకా సువార్త వ్యాపకానికి జరుగుతున్న ఆటంకాలను కానీ, సువార్తను తప్పు అంటున్న వారిని ఎదుర్కోవటం కానీ, ముందుకు వెళ్ళటం కానీ ఇవేవి ఉండవండి. ఆలోచించండి దేవుని పిల్లలారా. ఒకవేళ ఎవరైనా వారి దగ్గరికి వెళ్ళి, బ్రదర్ మరి సువార్తకు ఇన్ని ఆటంకాలు జరుగుతున్నాయి కదా బ్రదర్, మరి మన బాధ్యత ఏంటి బ్రదర్ క్రీస్తు పక్షాన, దేవుడి పక్షాన అంటే, మనం ఏమీ పట్టించుకోకూడదండి, ప్రార్థనలు మాత్రమే మనం చెయ్యాలి, ప్రార్థన చేద్దాం, కార్యాలు చేయవాడు దేవుడు అని గదిలోకి పంపించేవారు మరికొందరు. ఎందుకంటే దేవుని పిల్లలారా, ఇలాంటి వారికి వాక్య నేర్పుదల లేదు. వారికి బైబిలు తరగతులు కానివ్వండి, మరి ఈ టీచింగ్ విషయం కానివ్వండి వారికి తెలియదండి. వారికి ప్రసంగాలు తప్ప, అంటే ప్రీచింగ్ తప్ప టీచింగ్ గురించిన బైబిల్ మీద సరైన అవగాహన లేకపోవటం వల్ల ఇలా మాట్లాడతారు. మరి ఇటువంటి వారి మాటలు వింటున్నప్పుడు మరి ఇట దైవజనులుగా, సేవకులుగా, పిలుపుతో వచ్చిన దైవజనులుగా చెబుతున్న వారి మాటలు మరి పబ్లిక్లో మాట్లాడుతూ, యవనస్తుల మధ్య పరిచయం జరిగిస్తూ, సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ, కొంచెం టీవీలో మాట్లాడుతూ, కాస్త పబ్లిసిటీ ఉన్నటువంటి బోధకులు చెబుతున్న మాటలు క్రైస్తవ సమాజం వింటున్నప్పుడు వారు ఏమనుకుంటారండి?
వారు ఏమనుకుంటారు, అంతలేందే ఈ దైవజనుడు చెబుతాడా, అంతలేందే ఈ పబ్లిక్ స్పీకర్ చెబుతాడా అనుకుంటారు. మరి దేవుని పిల్లలారా, అందుకేనండి ఈరోజు దీనికి ఒక మంచి ఆలోచన లేదా ఒక మంచి సంగతి బైబిల్లో దీని గురించి ఏం చెప్పాడు. ఇలా సువార్తకు ఆటంకం జరిగేటప్పుడు, క్రీస్తుకు వ్యతిరేకంగా పుస్తకాలు, మాటలు, వాదాలు, తర్క వితర్కాలు సమాజంలో జరుగుతున్నప్పుడు ఏం చేయమని దేవుడు క్రీస్తును నమ్ముకున్న క్రైస్తవ బిడ్డలుగా, శిలువ సైనికులుగా మనకు చెప్పాడు. క్రైస్తవ సమాజానికి అసలు ఏం బోధించాడు అనే దానిని మరి మనం 66 పుస్తకాల నుంచి మరి తెలుసుకున్నాం. మరి ఈ మాటలు మీకు తెలియచేయాలనే ఆలోచనతోనే ఈ టాపిక్ నేను ఈరోజు మీకు ఏర్పాటు చేశాను. మంచిది దేవుని పిల్లలారా. మరి బైబిల్ గురించి ఎవరైనా తప్పుడుగా మాట్లాడుతున్నప్పుడు క్రైస్తవులు వాదించవచ్చా, క్రైస్తవులు తర్కించవచ్చా? ఎందుకంటే క్రైస్తవులు వాదించకూడదు అని, క్రైస్తవులు తర్కించకూడదు అని మరి క్రైస్తవ దైవ సేవకులుగా, స్పీకర్లుగా ఉంటున్న వారు చెబుతున్నారు. దేవుని పిల్లలారా, మరి అసలు బైబిల్ ఏం చెప్పింది దీని గురించి? మరి బైబిల్ వాక్యాలకు విరోధంగా ఎవరైనా మాట్లాడితే, వాదాలను లేవదీస్తే క్రైస్తవులు తర్కించవచ్చా, క్రైస్తవులు వాదించవచ్చా అని రాయబడినటువంటి 66 పుస్తకాలలో దేవుడు మనకి ఏం చెప్పాడో మనం చూద్దాం. ఎందుకంటే క్రైస్తవుడు అనగానే కేవలం బాప్తిసం తీసుకొని, బైబిల్ చేత పట్టుకొని, తెల్లని వస్త్రాలు ధరించుకొని ఆదివారం చర్చికి వచ్చి మరలా ఇంటికి వెళ్ళిపోయి అప్పుడప్పుడు సువార్తకు వెళ్ళేవాడు మాత్రమే కాదని, దేవుడి పనిని చేయవలసిన ఒక ఉన్నతమైన బాధ్యత కలిగినవాడు అని, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వాదాలు, ఆటంకాలు ఏర్పడినప్పుడు మరి ఏం చెయ్యమని దేవుడు చెప్పాడో 66 పుస్తకాల నుంచి మనం చూద్దాం. ఎందుకంటే ఈ విప్లవం ప్రారంభ క్రైస్తవ ప్రపంచం క్రీస్తు విప్లవం అనేది ఎప్పుడు ప్రారంభింపబడింది అంటే, యేసు క్రీస్తు వారి సువార్త ప్రకటనతో ఆ మహానుభావుడు ప్రపంచ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒక విప్లవ శంఖారావాన్ని దేవుడి పక్షాన పూరించాడు. మరి ఆయన ఆ విప్లవ శంఖారావాన్ని పూరిస్తున్నప్పుడు, సువార్త జయబేరిని ప్రారంభించి విజయకేతనం ఎగురవేస్తున్నప్పుడు ఎందరో ఆయనను ఆటంకపరిచిన వారు ఉన్నారు. దేవుని పిల్లలారా, మరి ఆటంకపరిచిన వారి వాదాలన్నిటి కూడా యేసుక్రీస్తు వారు మరి కూకటి వేళ్లతో పెగిలించి వేసుకుంటూ, ఎందుకంటే ఇటు బయట నుంచి మాట్లాడిన వారు ఉన్నారు, యూదుల్లో దేవుని పిల్లలుగా చెప్పుకుంటూ క్రీస్తు మాటలకు అడ్డు తగిలిన వారు కూడా ఉన్నారు. మరి క్రీస్తు సువార్త ప్రకటనతో ప్రారంభమైనటువంటి ఈ విప్లవం ఆయన మరణించిన తర్వాత మరి నలుదిశలుగా వ్యాపిస్తూ ఉంది. నలుదిశలకు వ్యాపిస్తున్నప్పుడు మరి క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత క్రైస్తవం అప్పుడే పచ్చిగా ఉంది. ఆయన మరణించటం, తిరిగి లేవటం, వెళ్ళిపోవటం, అనేక గుర్తులు శిష్యులకు చూపటం, అలా వెళ్ళిపోయాడండి. ఆ విప్లవం మరి ప్రారంభంలో క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత విప్లవాన్ని మరి ఆ ముందుకు తీసుకువెళ్తున్నప్పుడు అండి మరి ఏం జరిగిందో, ఆ ప్రారంభ శతాబ్దం, మొదటి శతాబ్ద కాలంలో ఆ యూదయ పట్టణం లేదా యెరూషలేము పట్టణంలో క్రైస్తవ్యం ప్రారంభింపబడి అలాగా వెళుతున్నప్పుడు, క్రీస్తు సామ్రాజ్య విస్తరణ జరగడం ప్రారంభింపబడినప్పుడు ఏం జరిగింది అంటే, మరి ఆ క్రైస్తవులు సువార్తకు ఆటంకం ఏర్పడినప్పుడు ఏం చేశారో మరి బైబిల్లో మనం చూడగలిగితే, అపోస్తుల కార్యాలు చూడండి, అక్కడ మంచి మాటలు ఉన్నాయి. 6వ అధ్యాయం 8, 9, 10 వచనాలను జాగ్రత్తగా మనం చూడగలిగితే, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం, క్షమించిన 6వ అధ్యాయం 8, 9, 10 వచనాలు చదవండి నాన్న. స్టెఫను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను, గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు లిబెర్తీలో నబడిన సమాజములోను, కురేనీయుల సమాజములోను, అలెగ్జాంద్రియుల సమాజములోను, కిలికియ నుండి, ఆసియా నుండి వచ్చిన వారిలో కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి అన్నాడండి. ప్రారంభ విప్లవంలో మరి సమిధులైన వారిలో ఒకడే స్టెఫను గారు. మరి సువార్త ప్రకటన యెరూషలేము నుంచి క్రీస్తు ప్రభంజన రూపంలో ప్రారంభమైందండి. అలా అపోస్తులు వారి దగ్గర వాక్యము నేర్చుకుంటున్న శిష్యులు సువార్త ప్రకటన చేస్తున్నప్పుడు
వాక్య ప్రకటన చేస్తున్నప్పుడు అండి ఏం జరిగిందంటే, మరి స్టెఫను గారు కూడా యవనస్తులు కదండి, రోషం కలిగిన వాడు, వాక్య నేర్పుదల ఉన్నవాడు. మరి స్టెఫను గారు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు అండి, ఆయన వాక్యం చెబుతున్నప్పుడు, క్రీస్తు గురించి మాట్లాడుతున్నప్పుడు, మరి ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి యూదుల్లో కూడా కొందరు వారు ఏం చేశారు అంటే, మరి స్టెఫను గారితో వారు ఏం చేశారని రాయబడిందండి ఇక్కడ. కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించిరి అన్నాడు. ఇక్కడ ఏం జరుగుతుందండి? తర్కము జరుగుతోంది. ఎవరితో? క్రైస్తవుడితో. స్టెఫను క్రైస్తవుడైనా? బాప్తిస్వం తీసుకున్న శిష్యుడైనా? బాప్తిస్వం తీసుకున్నాడు. నిజమైన క్రైస్తవుడు అండి స్టెఫను గారు. మరి స్టెఫను గారు తీసుకెళ్తున్న ఈ ప్రపంచనాన్ని అడ్డుకున్నారు. లిబర్తీల నుంచి, కిలికియ నుంచి, రకరకాల అలెగ్జాండర్ నుంచి వచ్చిన వారు అడ్డుకుంటూ మాట్లాడుతున్నారు. ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడు అడ్డు తగిలి ఏం చెప్తున్నారంటే, ఇదేటయ్యా నువ్వు ఏది పడితే అది మాట్లాడుతున్నావు, ఎవరు యేసుక్రీస్తు లోకరక్షకుడు అని చెబుతున్నావు, మన పాపాల కోసం యేసుక్రీస్తు మరణించాడని చెబుతున్నావు, ఏంటి నువ్వు చెబుతున్నది అని తర్కిస్తున్నారటండి. మరి తర్కించినప్పుడు స్టెఫను గారు ఏం చేశారు? హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ అని చెప్పి మోకరించి ప్రార్థన చేసుకొని, మీతో నాకు పని లేదని వెళ్ళిపోయాడు, రూమ్లోకి వెళ్ళిపోయాడా? మరి ఏం చేశాడు ఆయన? ఏదైనా చేశాడా? చూడండి తర్వాత, స్టెఫనుతో తర్కించిరి గాని మాటలాడుట ఎందును, అంటే స్టెఫను గారు అగపరచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదురింపలేకపోయిరి అన్నాడు. చూడండి ఏమండి, వారు వచ్చి తర్కించినప్పుడు స్టెఫను గారు సైలెంట్గా వెళ్ళిపోయారా? వచ్చిన వారితో తర్కిస్తున్నాడా? మాటలు ఎందు అతడు అగపరచిన జ్ఞానమును, అతన్ని ప్రేరేపించిన ఆత్మను ఎదిరింపలేకపోయారటండి. ఏమండి, స్టెఫను గారు మాట్లాడుతున్నప్పుడు ఆయనతో వాదిస్తున్నవారు అతడు అగపరిచిన జ్ఞానాన్ని, అతడు మాట్లాడుతున్న మాటలను ఎదిరింపలేకపోయారట. ఎందుకు ఎదిరింపలేకపోయారండి? ఎందుకు ఎదిరింపలేకపోయారు? ఇకపోతే తర్కించిన వారితో తర్కిస్తున్నాడా? సైలెంట్గా ఉన్నాడా? తర్కిస్తున్నాడు. వారి నోర్లు మూయిస్తున్నాడు అండి స్టెఫను గారు. ఏమండి, ఇప్పుడు ఒక విషయం మీకు గుర్తుకు రావాలి. మరి స్టెఫను గారు ఇలా చేస్తున్నాడండి, తెలిసి తెలియక చేశాడు. స్టెఫను గారికి సరైన వాక్యం తెలియదు కనుక ఇలా చేశారు ఒకవేళ మీరు అనుకుంటున్నారా? ఎందుకంటే ఇక్కడ రాయబడిన మాటలో మరి మాటలాడుట ఎందును, అతడు అగపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదురింపలేకపోయిరి. ఎందుకు ఇలా జరిగిందో తెలుసా? స్టెఫను గారు సొంత జ్ఞానాన్ని ఇక్కడ వినియోగించలేదండి. ఇలా వాదించమని, తర్కించమని, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా పుస్తకం రాసిన వారి నోర్లు మూయించమని, ఏమండి వారు ఎదిరించలేరు నేను మీకు ఇస్తున్న జ్ఞానాన్ని. ఎవరు చెప్పారు ఈ మాటలంటే, స్టెఫను గారి కంటే ముందు అపోస్తులతో యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పారండి. చెప్పాడా? లూకా సువార్త ఆయన చెప్పాడు. కానీ ఆయన ఏమి చెప్పాడో చాలామంది క్రైస్తవులకు అర్థం కాలేదు. అందుకే ఎవరు ఎదిరించినా ప్రార్థన పేరుతో పలాయనం చిత్తగిస్తున్నారు తప్ప వారి మాటలను ఎదిరించలేకపోతున్నారు. మరి ఈ లోకానికి వచ్చి సువార్త ప్రకటనను లెస్సగా చేసిన యేసుక్రీస్తు ప్రభువుల వారే మరి ఆయన ఏమంటున్నాడో చూడండి. 21వ అధ్యాయం లూకా సువార్త 15వ వచనాన్ని చూడండి దేవుని పిల్లలారా. లూకా సువార్త 21వ అధ్యాయం 15వ వచనం. మీ విరోధులు అందరూనా? మీ విరోధులలో కొందరా? మీ విరోధులందరూ. వాడు మీడియాలో మాట్లాడినా, చేతితో పుస్తకము రాసినా, లేకపోతే ఏదో సోషల్ మీడియాలో మాట్లాడిన వీడియోను పెట్టినా, వాడు పర్సనల్గా ఉన్నా, గుంపుగా ఉన్నా, ఎలాగున్నా, మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదనుటకును వీలు కాని వాక్కును, నా వాక్యాన్ని, జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును. ఎప్పుడు? నేను వెళ్ళిపోయిన తర్వాత. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి. మీ శత్రువులు ఎదురాడుటకు కాదనుటకును వీలు కాని వాక్కును, జ్ఞానమును. చూసారా? మీ శత్రువులు ఎదురాడుటకును కాదనుటకు వీలు కాని వాక్కు, నా వాక్యం. ఒకవేళ నీ శత్రువు ఎవరైనా వచ్చి నువ్వు చెబుతున్న దానికి అడ్డు తగిలినా, నా మాటలకు ఎదిరించిన వాడు కాదు అనటానికి మరి వీలు కాని వాక్కు అంటే దేవుని నా వాక్యం నేను మీకు ఇచ్చేస్తాను, ఆ జ్ఞానాన్ని మీకు నేను ఇస్తాను అన్నాడు. అలాగే ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనతో పర్మనెంట్గా ఉండటానికి, ఈ కార్యక్రమాలను జరిపించటానికి పంపించిన వాడే పరిశుద్ధాత్మ దేవుడు. యేసుక్రీస్తు వారి కార్యక్రమాలు శిష్యులకు తోడుగా ఉండి చేయడానికి పంపించిన ఆయనే పరిశుద్ధాత్మ దేవుడండి. ఆలోచించండి దేవుని పిల్లలారా.
అలాగే మరొక మాట చెప్పాడు యేసుక్రీస్తు, మరొక మాట చెప్పాడు. లూకాసు వార్త 10వ అధ్యాయం 19-20 వచనాలు కూడా చూడండి. లూకాసు వార్త గమనించాలి. ఈ వాక్యం వింటున్నటువంటి క్రైస్తవుల మీద లేదా క్రీస్తు మీద వాక్యానికి విరోధంగా పుస్తకాలు రాస్తున్నప్పుడు ప్రార్థన మాత్రమే చేయాలంటున్నటువంటి వారు గమనించాలి ఈ మాటలని. చదవమ్మా. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని, ఇక్కడ చెప్తున్నాడు, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలం అంతటి మీద మీకు అధికారము అనుగ్రహించుదును అంటున్నాడు. చూడండి, మీకు అధికారము అనుగ్రహించుచున్నానా, అనుగ్రహించి ఉన్నానా, ఇచ్చేసాను, కొట్టండి కన్నాడు. అంతేకాదు, ఏ వాదాన్నైనా ఏ తర్కానైనా కూకటి వెళుతుందని మీరు పేకలించండి, మిమ్మల్ని అడ్డుకునేవాడు ఎవడు ఉండడు అంటున్నాడు. చూడండి, మీ శత్రువులు ఎదురాటకు విలువైన వాక్కులని ఎక్కడన్నాడు, మీ శత్రువులు అందరూ అన్నాడు. చూడండి, మీ శత్రువులు అందరూ అంటున్నాడు అండి. ఏమండి, ఇక్కడికి వచ్చేసరికి 10-19 ఏమంటున్నాడు ఇక్కడ, పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రు బలం అంతటి మీద, శత్రు బలం అంతటి మీద, మీ విరోధులు అందరూ మీ శత్రు బలం అంతటి మీద అని చెప్తున్నాడు. చూడంటే పరిపూర్ణమైన అధికారాన్ని, శక్తిని, వాక్కును, జ్ఞానాన్ని, ఆత్మ సహాయాన్ని మీకు అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు. చూడండి దేవుని పిల్లలారా, ఏమంటే ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పిన మాటను బాగా మనం ఆలోచిస్తేనండి, ఇక్కడ ఏమన్నాడు, తేళ్లను పాములను త్రొక్కుటకు అన్నాడు. తేళ్లను పాములను త్రొక్కుటకు అన్నాడని చెప్పి, మరి ఎక్కడో ఆ బండల కింద ఉన్నటువంటి తేళ్లని, పొదల్లో ఉన్న పాములని చక్కగా చెప్పులు వేసుకుని వెళ్ళిపోయి దాని తల మీద దొక్కేసి దీని మీద తోక మీద దొక్కేసి రండినన్నానా, ఇదని చెప్తున్నాడు. అంటే తేళ్లను పాములను తొక్కుకోమని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. ఊరిలో ఉన్న తేళ్లను పాములను దొక్కమంటున్నాడా, ఊరు వెలుపల పొదల్లో రాళ్ళ కింద ఉన్న తేళ్లను పాములను దొక్కమంటున్నాడా? ఏమండి చెప్పాలి, మరి ఇలాంటి మాటలకి అర్థం చెప్పాలి కదా. మన వాళ్ళు క్రీస్తుకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు, వాదాలు లేవదీస్తున్నప్పుడు ప్రార్థనే చేయాలి, మోకాలు అరగొట్టుకోవాలి అని చెప్తున్న సోకాల్డ్ బోధకులు చెప్పాలి మరి దీనికి అర్థాన్ని. దేవుని పిల్లలారా, క్రైస్తవ బిడ్డలారా, సువార్త ప్రకటన భారాన్ని భుజస్కంధాల మీద మోయగవలసిన బాధ్యత కలిగినటువంటి విశ్వాసులారా, దేవుడు చెప్తున్న మాటలను, నా మాటలు కాదు, దేవుడు చెప్తున్న మాటలు మీరు ఆలకించండి, వినండి, చెవియొగ్గండి. తేళ్లను త్రొక్కుటకును పాములను, తేళ్లను పాముల ఏమన్నారు చూడండి చక్కగా, ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రు బలమంతటి మీద మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను, ఏదియు మీకు ఎంత మాత్రము హాని చెయ్యదు. ఎంత చక్కటి మాటలు అంటున్నాడు చూడండి దేవుని పిల్లారా. ఏంటి ఇదిగో తేళ్ళు పాములు అంటే ఏంటండి, కొండిపైకి ఎత్తుకున్న తేళ్ళు, పడగెత్తుతున్న పాములు, వీటిని తొక్కమనటం కాదండి. తేళ్ళు అంటే ఏంటో తెలుసా, తేళ్ళు అంటే ఏంటో తెలుసా, చూద్దామా బైబిల్లోనే. తేళ్లను త్రొక్కుటకు అన్నావు కదా ప్రభువా, ఇంతకు తేళ్ళు అంటే ఏంటి? అలా కింద బండల కింద ప్రాగుతున్న పొదల్లో ఉన్నటువంటి యువ, లేకపోతే సమాజంలో తిరుగుతున్నటువంటి మనుషుల అని ఆలోచిస్తే యెహెజ్కేలు గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనాన్ని చూడండి దేవుని పిల్లలారా. నరపుత్రుడా, అమ్మా నీవు బ్రహ్మదండి చెట్లలోను ముళ్ళ తుప్పలలోను తిరుగుచున్నావు, తేళ్ల మధ్య నివసించుచున్నావు, అయినను ఆ జనులకు భయపడకుము. తేళ్ల మధ్యను తిరుగుతున్నావు, ఆ తేళ్లకు భయపడద్దా, ఆ జనులకు భయపడద్దా? ఆ జనులకు భయపడకుమునా, ఆ తేళ్లకు భయపడకుమునా? ఆ జనులకు భయపడకుము. అంటే తేళ్ళు అంటే ఏమని బైబిల్ సమాధానం చెప్తుందండి, తేళ్ల లాంటి స్వభావము కలిగిన మనుషులు, కుక్కలు, కుక్క తన వాంతికి తిరిగినట్లు అన్నాడు. కుక్కలు పరలోకంలో ప్రవేశించరు అంటే 4 కాళ్ళ కుక్కలా, కుక్క స్వభావం కలిగిన మనుషులా? ఆలోచించిన దేవుని పిల్లలారా, మీ ముత్యములను పందుల యొద్ద వేయకండి, తెలుసు కదా మీకు అవన్నీ కూడా. అంటే ఏదో ఆ మురికి పళ్ళలో ఉన్నటువంటి పందుల, మనుషుల్లో ఉన్నటువంటి పంది స్వభావం కలిగిన మనుషులా? ఆలోచించండి. ఇక్కడ తేళ్లను అంటే జనులండి, మనుషులండి దేవుని పిల్లలారా. ఇది ఆ రోజు ఇర్మియా గారు, యెహెజ్కేలు గారు ఎక్కడున్నారు అంటే తేళ్ల స్వభావం కలిగిన మనుషులు. తేళ్ల స్వభావం కలిగిన మనుషులు అంటే ఏంటి? తేలు స్వభావం ఏంటి? విషయం ఎక్కడుంటుంది దానికి? విషయం ఎక్కడుంటుందండి? కొండిలో ఉంటుంది. టప్పని వేసేస్తుంది, చూసారా? పట్టుకోకుండా టక్కన వేసేస్తుంటుంది. అంటే మనిషికి మరి తేలుకి ఎక్కడ విషయం ఉంటుందంటే మనుషులు ఏం చెప్పారంటే కొండిలో ఉంటుంది, వెనకతల తోకలో ఉంటుంది అన్నాడు. పాముకు విషయం ఎక్కడ ఉంటుందంటే ఏం చెప్పారు? తలలో ఉంటుంది అన్నారు. మరి మనిషికి ఎక్కడుంటుంది విషయం? నిలువెల్లా విషయం ఉండు. కవి చెప్పాడు కదండి, మన ఆంధ్రప్రదేశ్లో ఒక పద్యం రాశాడు, తోకలో విషయం ఉంటుంది తేలుకి. అలాగే
తలలో విషయం ఉంటుంది పాముకి, నిలువెల్లా విషయం ఉంటుంది మనిషికి అన్నాడు. చూడండి దేవుని పిల్లరా, అంటే ఇప్పుడు పాము బెస్టా, తేలు బెస్టా, మనిషి బెస్టా? డేంజర్ ఎవరు? డేంజర్ తేలు డేంజరా, పాము డేంజరా, మనిషి డేంజరా? తేలుకేమో కొన్నిలో ఉంటుంది, ఒక దగ్గరే ఉంటుంది. పాముకేమో తలలో ఉంటుంది. వీడికి ఎక్కడ ఉంటుంది? దుర్మార్గుడికి, మనిషికి మొత్తం తల, కాళ్ళు, చేతులు, పళ్ళు. అందుకే మనిషి చేస్తున్నటువంటి అపాయాలన్నీ, మనిషి సమాజానికి చేస్తున్న కీడంతా కూడా కేవలం నోటితో మాత్రమే చేస్తాడా? తలతో మాత్రమే చేస్తాడా? చెవులతో మాత్రమే చేస్తాడా? కళ్ళతో మాత్రమే? మొత్తం అన్ని అవయవాలతో చేస్తాడా? నోరుతో తప్పులు చెబుతాడు, కళ్ళతో తప్పులు చూస్తాడు, చేతులతో తప్పులు చేస్తాడు, కళ్ళతో తప్పులు నడుస్తాడు, ఆలోచనతో తప్పులు చేసేస్తాడు, శరీరం మొత్తం తప్పులు చేసేస్తాడు. అందుకే అన్నాడండి, నాయనా కొండిలో విషయం ఉంటుంది ఆ తేలుకి, తలలో విషయం ఉంటుంది పాముకి, నిలువెల్లా విషయం ఉంటుంది మనిషికి. అదే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నారు, నాయన ఇదిగో తేళ్లను పాములను త్రొక్కుటకు మీ అరికాల కిందేసి తొక్కడి తలను తేళ్లను పాములను అన్నాడు. తేలు పాములు అంటే ఇదిగో వాడికి తలలో విషయం ఉన్నా, తోకలో విషయం ఉన్నా, వాడు ఏ కోణంలో వచ్చినా మీ శత్రువులందరూ ఎదురాడుటకు వీలు కాని వాక్యాన్ని ఇదిగో వారందరినీ మీ కాళ్ళ కింద చెతక తొక్కించిన జ్ఞానాన్ని మీకు ఇస్తున్నాను, తొక్కో అన్నాడండి. మొదటి శతాబ్దం అన్నాడా? పక్కకు తప్పు అన్నాడా? పక్కకు తప్పుకో అన్నాడా? తొక్కే అన్నాడా? తొక్కుకుంటూ వెళ్ళు, నా సువార్తను ప్రకటించు, ఎవడు ఎదురొస్తాడో నేను చూసుకుంటాను, వెళ్ళు, పరిశుద్ధాత్మను తోడుగా ఇస్తాను అంటున్నాడు. అంటే పరిశుద్ధాత్మను కలిగిన వాడు గదిలో ఎక్కువ హై జంపులు గీ జంపులు కేకలు వేసుకుంటూ ఉంటాడా? దేవుడి మహాజ్ఞానాన్ని ఎదిరించే ప్రతి ఆటంకాన్ని పీకేస్తాడా? తెలుసు కదా, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం ఆ మాట కూడా చూడండి, 15వ వచనం. అజ్ఞానముగా మీరు లిఖిత ప్రవక్తన కలిగిన వారై అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోర్లు మోయించుట దేవుని చిత్తం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చూడండి. ఏలయనగా మీరు ఇట్లు యుక్త ప్రవక్తన కలిగిన వారే అజ్ఞానముగా మాటలాడు మూర్ఖుల నోర్లు మోయించుట. ఈ మాటను ఎవరంటున్నారు? పేతురు గారా, పరిశుద్ధాత్ముడా? వ్రాస్తున్నది పేతురు, వ్రాయిస్తున్నది పరిశుద్ధాత్ముడు. అలా వ్రాయించమని ఆజ్ఞాపించిన వాడు సర్వోన్నతుడైన దేవుడు. అర్థం కావాలి దేవుని పిల్లలారా? అంటున్నాడు అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖులు. అజ్ఞానముగా మాట్లాడేవాడు అంటే, జ్ఞానం అంటే ఏంటి? దేవుని వాక్యం. అంటే దేవుడి వాక్యానికి ఎవడైనా ఎదురు మాట్లాడితే, దేవుడిచ్చిన సువార్త ప్రకటనకు ఎవడైనా ఎదురొస్తే వాడి నోర్లు మూయించమన్నాడా? మీ నోర్లు మూసుకుని పక్కకు తప్పుకోమన్నాడా? అజ్ఞానముగా మాట్లాడు మూర్ఖుల నోర్లు మూయించాలి. యవన పిల్లలు జాగ్రత్తగా వినాలి. యవన పిల్లలు ఈ మాటలు మాట్లాడుతున్న యవన పిల్లలు పెడతాం మరి దీన్ని సోషల్ మీడియాలో కూడా. ఎంతమంది అయితే ప్రపంచవ్యాప్తంగా యవన పిల్లలు వింటున్నారో వారు ఖచ్చితంగా దీన్ని ఆలోచించాలి, ఒక మంచి నిర్ణయాన్ని తీసుకోవాలి. క్రీస్తు పక్షాన సువార్త శిలువ సైనికులుగా క్రీస్తు ఇచ్చిన మాటలకు శత్రువుల మాటలు ఎదురాడలేనటువంటి గొప్ప జ్ఞానాన్ని చేతపట్టుకొని ప్రపంచానికి వెళ్ళి నలుచెరుగుల వాక్యాన్ని ప్రకటించాలి. ఎందుకంటే సాతానుగాడు అనేక మంది క్రైస్తవ బోధకులు దూరి క్రైస్తవ సమాజానికి పిరికి మందును నూరుపోసాడు. వాడు ఒక పిరికి మందును నూరుపోసాడు. క్రైస్తవుడు అంటే కేవలం ప్రార్థన చేసుకునేవాడు అని, తప్పుకు తిరిగేవాడు అనుకున్నాడే తప్ప దేవుడి మహాజ్ఞానానికి ఎదురొచ్చిన వాదాన్ని కానీ, అది పుస్తకమైనా నోటి మాటైనా కూకటి వేలతో పెకలించి అరికాలతో చితకతొక్కమన్నాడన్న నగ్న సత్యం క్రైస్తవ సమాజానికి అందకుండా ఒక పిరికి మందు నూరు పోసిందండి. ఏమండి, మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవులు ఏం చేస్తున్నారండి? మొదటి శతాబ్ద కాలంలో ఉన్న స్టెఫెన్ గారు ఏం చేస్తున్నారు? అతనితో వారు తర్కిస్తున్నప్పుడు వారిని ఎదిరిస్తున్నాడు, వారి మాటలను ఖండిస్తున్నాడు. అసలు అతని మాటలను అతను అగుపరిచిన జ్ఞానాన్ని, ఏమండి అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరించలేకపోయారు. అంటే ఆ పవర్ ఎవరు ఇస్తున్నారు స్టెఫెన్ గారికి? అంటే దేవుడి పక్షాన సువార్తను కాదంటున్నప్పుడు నువ్వు నిలబడి మాట్లాడుతున్నావంటే నీకు ఎవరి సహాయం ఉంటుందని చెప్తుంది బైబిలు. ఎవరి సహాయం నీకుంటుంది? దేవుని యొక్క సహాయం మనకి ఉంటుంది. ఆత్మ తోడు, ఆత్మ నడుపుదల, ఆత్మ ప్రేరేపణ మనకు ఉంటుందని బైబిల్ చెప్పింది. చూడండి దేవుని పిల్లలారా, యేసు క్రీస్తు వారు చెప్పిన మాట, తలలో ఉన్న తోకలో ఉన్న తొక్కే శత్రు బలం అంతటి మీద ఇదిగో నా పక్షాన నా సైనికులుగా మిమ్మల్ని నిలబెట్టుకుంటాను. నేను నా సైన్యాన్ని తయారు చేసుకున్నప్పుడు సాతాను కూడా వాడు ఊరికే ఉండడు. వాడు ఒక సైన్యాన్ని తయారు చేస్తాడు. నేను ఇస్తున్నటువంటి వాక్యాన్ని ఎదిరించగలిగిన మరి వ్యక్తులను, గొప్ప సైన్యాన్ని, సమవుజ్జీలని మీతో పాటు నిలబెడతాడు. ఇదిగో వాడి సైన్యాలకు నా సైన్యాలకు యుద్ధం జరుగుతుంది దేవుడు వాక్యం పక్షి అన్నప్పుడు వాడిని తొక్కేయండి అంటున్నాడు. అందుకేనండి స్టెఫెన్ గారు చేసిన పని ఏంటండి? మాటల యందు అదురు అడుగుపరిచిన జ్ఞానమును, అతనిని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయి. తర్వాత కింద కూడా ఏమన్నా చూడండి, ఇంకా అప్పుడు వారు వీడు మోషే మీద ఇంకా చేత కావట్లేదు,
ఇక చేత కావట్లేదు, ఇంకా తిరుగుతున్నాడు. వక్ర మార్గానికి తిరిగారు వీళ్ళు, ఎదిరింపలేకపోతున్నారు, వాదాన్ని తర్కిస్తున్నాడు స్టెఫెన్ గారు. ఆ తర్కాన్ని ఎదుర్కోలేకపోతున్నారు. తర్వాత ఏం చేశారు? అడ్డదారులు తొక్కి దేవుడి వాక్యం చెప్తున్న వ్యక్తిని అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి చెయ్యని తప్పును చేసినట్టుగా రుద్ది కేసుల్లో ఇరికించటానికి ప్రయత్నిస్తున్నారు. ఎందుకంటే మనం దేవుడి వాక్యాన్ని చెబుతున్నప్పుడు మనల్ని ఎదిరించలేనివాడు, మన జ్ఞానానికి ఎదురు నిలవలేనివాడు చేసే కార్యక్రమం ఇదేనండి. అడ్డదారులు తొక్కుతాడు, అధికారులు ఏదేదో అంటాడు, కేసులు బనాయించాలని చూస్తాడు. తర్వాత ఏం జరిగిందో చూడండి. అప్పుడు వారు వీడు మోషే మీదను దేవుని మీదను దూషణ వాక్యములు పలుకుట ఉత్తినే దుర్మార్గులు మేము వింటామని చెప్పి ఆ యాజకుల దగ్గరికి, ప్రధాన యాజకుల దగ్గరికి తీసుకెళ్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అధికారుల దగ్గరికి వెళ్ళిపోకుండా, ఓయమ్మ వీళ్ళు అధికారులు నాయనా, వీళ్ళు యాజకులు పరిచయులు, మమ్మల్ని ఏమైనా చేయగలిగిన సమర్థులు, వీరి దగ్గర సైలెంట్గా ఉండాలి అనుకుని సైలెంట్గా ఉన్నాడా? నోర్లు మూయించి చెంపలు పగలగొట్టాడండి వాళ్ళకి. ముష్కరులారా అంటాడు. వెళ్ళేసరికి లేఖనాలను ఎత్తుకొని అసలు లేఖనాలు ఏం చెప్తున్నాయి, మీరేం మాట్లాడుతున్నారా అని వారి వాదాన్ని బహిరంగంగా నడి బజార్లో పీకి వేసాడండి, తొక్కేసాడండి స్టెఫెన్ గారు. దేవుని పిల్లలారా, ఇది స్టెఫెన్ గారు చేసిన పని అయితే, ఇక సువార్త విశ్వాస పక్షాన వాదించటానికే నియమింపబడిన ఒక ఉక్కుపిండం ఆయన ఎవరు చెప్పండి? ఎవరైనా? అపోస్తులైన పౌలు గారండి. ఎందుకంటే ప్రపంచంలో మరెవ్వరూ పీకివేయలేనంతగా సువార్త వ్యతిరేక తర్కాన్ని, వ్యతిరేకమైన వాదాన్ని కూకటి వేలతో లెస్సగా పీకివేసిన మహానుభావుడు. ప్రపంచం మీద శాస్త్రి ఏమయ్యను, జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను అని జబ్బచతి సవాల్ చేశాడండి మహానుభావుడు మొదటి శతాబ్ద కాలంలో. దేవుని పిల్లలారా, మరి ఈ మహానుభావుడు సువార్తను ప్రకటిస్తున్నాడు కదా అన్నజనులకు మధ్యకు వెళ్ళి. మరి ఈ మహానుభావుడు సువార్త ప్రకటిస్తున్నప్పుడు, ఆయన చెబుతున్న సువార్తను ఎదురిస్తున్నప్పుడు, వాదిస్తున్నప్పుడు, తర్కిస్తున్నప్పుడు ఈయన ఏం చేశాడు చూడండి. ఒక మంచి మాట ఉంది బైబిల్లో. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం 8వ వచనం. ఎందుకంటే ఇవి నా మాటలు కావు, ఇవి ఏదో ఒక మట్టి మనిషి మాటలు కావు. మనం నిత్యము బైబిల్ను పట్టుకొని ఆలోచిస్తున్న మాటలు. మనం బైబిల్ ప్రకారం బ్రతికి పరలోకానికి వెళ్ళాలని ఏవైతే అంటున్నావో ఆ పరలోకాన్ని తీసుకెళ్లే మాటల్లోనే నువ్వు ఏం చేయమని చెప్తుందో చూడండి. సువార్తకు గడ్డు పరిస్థితులు ఏర్పడినప్పుడు తరువాత అతడు సమాజ మందిరములోనికి వెళ్ళి ప్రసంగించుచు దేవుని రాజ్యమును గూర్చి తర్కించుచు ఒప్పించుచు ధైర్యముగా మాట్లాడుచు 3 నెలలు గడిపాడటండి. అంటే 3 నెలల కాలం ఏం చేస్తున్నాడంటే పౌలు గారు అక్కడికి వెళ్ళి ప్రసంగం చేస్తున్నాడు. మొదట వాక్యం చెబుతున్నాడు. యేసే లోక రక్షకుడు, ఈయన తప్ప ప్రపంచానికి దేవుడి దగ్గరికి వెళ్ళడానికి మరో మార్గం లేదు, యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని ఉన్నతంగా సువార్తను ప్రకటిస్తున్నప్పుడు ఏమండి మరి ప్రసంగం చెప్తున్నాడు. ప్రసంగం అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది? ప్రసంగం అయిపోయిన తర్వాత ఏం జరిగింది? పౌలు గారి ప్రసంగం అయిపోయిన తర్వాత తర్కం. ఎందుకంటే నువ్వు చెప్పావు కదా, మరి నువ్వు చెప్పింది తప్పు, ఇది అలా కాదు, ఇది ఇలా అని మాట్లాడుతున్నారండి. వెంటనే ప్రసంగించుచు తర్కించుచు అంటే ప్రసంగం అయిపోగానే తర్కం స్టార్ట్ అయిపోయేది. ఎప్పుడైతే యేసు క్రీస్తే లోకరక్షకుడు, ఆయనే మార్గంని మనం ప్రకటిస్తామో వెంటనే ఆపోజిట్గా లేస్తారండి. మరి మేము మాట్లాడుకుంటున్న గ్రంథాలు ఏంటి, మా మాటలు ఏంటి, అదేంటి ఇదేంటి అసలు కాదు అని ఎందరో లేస్తారు. అప్పుడు వెంటనే పౌలు గారు ఏం చేస్తున్నారు? ప్రసంగం అయిపోయిన తర్వాత ఆయన్ని ఎదురిస్తున్నప్పుడు, ఆయనతో తర్కిస్తున్నప్పుడు మనకి ఎవరిని అవసరం లేదు, గదిలోకి వెళ్ళి ప్రార్థించాలని చెప్తున్నాడండి మహానుభావుడు. పౌలు గారు అలాగన్నాడా? తర్కిస్తున్నాడా? తర్కించుచు ఒప్పించుచు. ఎందుకంటే ఒక విషయాన్ని ఒప్పించాలి అంటే, ఒక విషయాన్ని స్థాపించాలి, సత్యాన్ని స్థాపించాలి అంటే జరగవలసింది తర్కం లేదా వాదం. వాస్తవం ఎప్పుడు బయటకు వస్తుంది? వాస్తవం బయటికి రావాలంటే కోర్టులో ఏం జరగాలి? వాదం. వాస్తవం బయటికి రావాలంటే కోర్టులో వాదం జరుగుతుంది. దేవుని పిల్లలారా ఆలోచించండి. ఈ ఇల్లు నాది అనమనుకోండి, ఈ ఇల్లు నాదనంటే ఆ ఇల్లు నీది కాదు నాది అన్నాడు అనుకోండి, ఇంకా అప్పుడు ఏం స్టార్ట్ చేయాలి? నాదండి ఇల్లు అంటే, కాదు నీది కాదు నాది అన్నాడు అనుకోండి, ఇప్పుడు అక్కడ ఏం స్టార్ట్ అవ్వాలి? ఇప్పుడు వాదన జరగాలి. వాస్తవంగా ఇల్లు ఎవరిదో తెలియాలంటే ఏం జరగాలి? వాదం. అందుకే కోర్టులు ఏం చేసుకుంటుంటారు? ఆర్గ్యుమెంట్ వాదించుకుంటూ ఉంటారు వాళ్ళు. ఏమని? ఇదిగో ఇతను హత్య చేశాడు, లేదు అతను చేయలేదా, ఇదిగో రుజువులు అంటాడు. చేశాడు, ఇదిగో రుజువులు అంటాడు. చూసారా? ఆ వాదించుకున్నప్పుడు వాస్తవం బయటకు వస్తుంది. అప్పుడు న్యాయమూర్తి తీర్పును ప్రకటిస్తాడు.
ఆలోచించండి దేవుని పిల్లలారా. పౌలు గారు కూడా మొదటి శతాబ్ద కాలంలో వాక్యాన్ని ప్రసంగిస్తూ వాక్యాన్ని ప్రకటిస్తున్నప్పుడు ఎందరో తర్కిస్తున్నారు, ఎందరో పౌలు చెప్పిన మాటలకు అడ్డు తగిలి వాదిస్తున్నారు. అప్పుడు ఏం చేశాడు? తర్కించుచు వారిని ఒప్పించుచు. చూసారా? తర్కించి ఒప్పిస్తున్నాడు. అంటే దేవుని పిల్లలారా, చెబుతున్న మాటలను కాదన్నప్పుడు మీరు కాదన్నది తప్పయ్యా, ఇదిగో ఇది రైట్ అని చెప్పి వారిని ఒప్పించుచు అన్నాడు. చూడండి, ఈ ఇల్లు నాదే అని రుజువులతో ఒప్పించటం. ఎప్పుడు మనం ఒప్పించగలం ఒకని? వాక్యం మీద పట్టున్నప్పుడు, వాక్యం మీద ఒక మంచి పాండిత్యం, వాక్యం మీద మనకు ఒక మంచి పట్టున్నప్పుడే మనం మాట్లాడగలం. మరి వాక్యం రాని వ్యక్తి ఏం చేస్తాడు? సచ్చు మాటలు చెబుతాడు, పిరికి మందులు నూరిపోస్తాడు. అవన్నీ మనం అనకూడదు బదర్, అవన్నీ మనం పట్టించుకోకూడదు బదర్, వాటి గురించి మనం ఆలోచించకూడదు బదర్. మరి ఏం చేయాలి బదర్? సంచి భుజాన్ని తగిలించుకుని మోకాలు ప్యాంటు గించుకుని చిరిగేంత వరకు ప్రార్థన చేసుకోవాలి బదర్ అంటాడు. ప్రార్థన చేస్తే నీకు వాదాలు జరుగుతాయా? అలాగని దేవుడు ప్రార్థన చేయడం లేదు, వద్దు అనట్లేదు. పౌలు గారు ప్రార్థించేవాడే కాదా? ఏమండి పౌలు గారు? ఎల్లప్పుడూ ప్రార్థించండి, ఎల్లప్పుడూ ప్రార్థించండి, ఎడతెగక ప్రార్థించండి అనే మాటను రాసిన వ్యక్తి ఎవరు బైబిల్లో? దశలో రాసిన పత్రికలో పౌలు గారే. ఎడతెగక ప్రార్థించమని చెప్పిన పౌలే తర్కిస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకంటే ఇదంతా చెప్పగానే కొందరు బుద్ధిహీనులు ఏం చేస్తారంటే, ఏమంటే వారు ప్రార్థన వద్దంటారండి, ప్రార్థన చేయొద్దంటారండి అని ఉత్తినే లేని మాటను కల్పిస్తాడు. కానీ పౌలు గారు ఇక్కడ ప్రార్థన ఎడతెగక చేయమన్న పౌలు గారే వాదిస్తున్నాడు, తర్కిస్తున్నాడు అనే సంగతి వారికి తెలియదండి. దేవుని పిల్లలారా, క్రైస్తవులు కానీ కేవలం ప్రార్థనే కాదు, ప్రార్థన చేయాలి, చేయవలసిన పని కూడా జ్ఞానం నేర్చుకొని మనం చేయాలి. ఇంకా మరొక మాట చూడండి, మరొక మాట. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 4వ వచనాన్ని చూడండి. అపోస్తల కార్యాలు 18వ అధ్యాయం 4వ వచనం. అక్కడేమో 3 నెలల వరకు ఇలాగూ చేసాను అని వ్రాసాడు 19వ అధ్యాయంలో. ఏమండి, ఇక్కడికి రాగానే 18వ అధ్యాయం 4వ వచనంలో ఒక మంచి మాటలు రాస్తున్నాడు చూడండి. అతడు అంటే పౌలు గారు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరములో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు ఉండెను అన్నాడు. చూడండి, ప్రతి విశ్రాంతి దినాన్న పౌలు గారు ఏం చేస్తున్నారండి? ప్రతి విశ్రాంతి దినాన్న పౌలు గారు ఏం చేస్తున్నారట? ప్రసంగం మాత్రమే కాకుండా ఏం చేస్తున్నాడు? తర్కించుచు. అంటే తర్కించేవారు ఎక్కువైపోయారు అనమాట. ఆ కాలంలో కొత్తగా తీసుకెళ్తున్నారు కదండి ప్రపంచాన్ని. కొత్తగా యేసుక్రీస్తు గురించిన సువార్తను ప్రజల్లోకి తీసుకెళ్తున్నప్పుడు మరి ఎక్కువగా ఆటంకాలు వచ్చాయి. అందుకే ప్రతి విశ్రాంతి దినము వాక్యం చెప్పివ్వడానికి వెళ్ళేవాడు కదండి సమాజ మందిరాల్లోనికి. అందుకే ప్రతి విశ్రాంతి దినము తర్కించుచు, ప్రసంగమే కాదు, వాక్యాన్ని సువార్తను ప్రకటించడమే కాదు, తర్కించుచు యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించుచు. అంటే మన వాక్యాన్ని సత్యాన్ని ప్రకటించేటప్పుడు ఎదిరించే వారిలో ఎవరెవరు ఉంటారు? 1 బయటివాడు ఉంటాడు, క్రీస్తుని అంగీకరించిన వాడు. 2 లోపలివాడు ఉంటాడు. అందుకే ఇక్కడ యూదులను గ్రీసు దేశస్థులను. పౌలు గారు వాక్యం ప్రకటిస్తున్నప్పుడు తర్కించిన వారిలో ఏ తెగలు ఉన్నాయట? 2 తెగలు. 1 యూదులు, వీడు లోనివాడు, ధర్మశాస్త్రం కలిగి మరి దేవుని నమ్ముతున్నవాడు, స్వప్రజ స్వజనం. 2 గ్రీసు దేశస్తులు అంటే అన్ని జనులండి. అంటే క్రీస్తు సత్యాన్ని గురించి వాదించేవారు, తర్కించేవారు ఇంట్లోనూ ఉంటారు, బయట కూడా ఉంటారు. మరి ఇంట్లో వాడిని వదిలేసి బయట వాడిని మాత్రమే నోరు మూయించమన్నాడా? తేలు కొండిలోను పాము తలలో రెండింటిని తొక్కేయమన్నాడా? వాడు ఇంట్లో ఉన్న బయట వాడిన తొక్కేయి, నా జ్ఞానానికి ఆటంకంగా మాట్లాడుతున్నా వాదిస్తున్నా ఎవరినైనా అన్నాడు. ఎందుకంటే బయటివాడి కంటే ఎక్కువ డేంజర్ ఎవరో తెలుసా? ఎక్కువ డేంజర్ ఎవరితో తెలుసా అండి? ఇంటి దొంగను ఈశ్వరుడైనా కనుగొనలేడు అనే సామెత కూడా మన తెలుగు ప్రాంతంలో వాడుకలో ఉంది. ఎందుకంటే బయట శత్రువుని ఎదుర్కొంటాం కానీ మన వెనకాతల నుండి పద వేసే చంపే చెప్పి పుసుక్కును వడిచాడు వెనకాల వినియోడు కనుగొంటాడు. మహాబలశాలే, మంచి యుద్ధ విద్యలే, మొత్తం సైన్యాన్ని జయించేస్తాడు. పద నీ వెనకాతలు నేనున్నాను, నేనే నీ సైన్యం వెనకాతలు రమ్మంటే మనం ముందు యుద్ధం చేస్తుంటే వెనకాతలు కూడా చెప్తాడు వీడు. ఉన్నారా పౌలు గారికి? ఉన్నారు ఇలాంటి వాళ్ళు. ఆ రోజు పౌలు గారికి కానీ ఈరోజు క్రైస్తవ సమాజానికి మనకు కూడా ఉన్నారా? మనకు ఉన్నారు. ఇది ఈ పిరుగు మంది నూరిపోసే వాళ్ళు వాళ్ళే. ప్రార్థనే చేయవలేను అంటారు చూడండి, అదే పిరుగు మందు. మనం తర్కించకూడదు, వాదించకూడదు, దేవుడి వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాడు కదా వీడు. క్రైస్తవ సమాజానికి పిరుగు మందు నూరిపోసేవాడు కదా వీడు. ఆలోచించండి దేవుని పిల్లలారా. అతడు ప్రతి విశ్రాంతి దినమును సమాజ మందిరములోను తర్కించుచు
యూదులను గ్రీసు దేశస్థులను ఒప్పించు. ఎప్పుడు ఒప్పించాడంట? ఎప్పుడు ఒప్పించడం అనే కార్యక్రమం జరుగుతుంది తర్కించిన తరువాత. అంటే సువార్త సత్యం చెప్పినప్పుడు అంగీకరించేవారు కొందరు ఉంటారు, ఆ తర్వాత వాదించి తర్కించేవారు కూడా ఉంటారు. ఆ తర్కించే వారిని కూడా విడిచిపెట్టకుండా క్రీస్తు పాదాల చెంతలకు తీసుకురావాలి. మ్యాక్సిమం అంటే ఇదిగో మీరు తర్కించండి, వారి తర్కాన్ని కూకటి వేళ్ళతో పెగిలించి వేయండి అంటున్నాడు. చూడండి దేవుని పిల్లలారా, ఏమండి ఇక ఇంట్లో వాళ్ళు చూడండి, ఇంట్లో వాళ్ళు కూడా కొందరు ఉన్నారు. 17వ అధ్యాయం అపోస్తల కార్యాలు 17వ వచనాన్ని చూడండి. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం 17వ వచనం. అపోస్తల కార్యాలు 17వ అధ్యాయం. కాబట్టి సమాజ మందిరములలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినమా అప్పుడప్పుడు ప్రతి దినమున జాగ్రత్తగా రాయబడిన మాటలను చూడాలి. ఎందుకంటే ఈ మాటలను క్రైస్తవ సమాజం చెప్పుకోవటం మానేశారు. ఈ మాటను క్రైస్తవ బోధకులు చెప్పటం పక్కన పెట్టేశారు. ఎందుకంటే వారికి అర్థము కానిది, వారికి రానిది. వాక్యం వచ్చినవాడు వాదించి తర్కించి ఇతరుని ఒప్పిస్తాడు తప్ప రానివాడు ఏం చేస్తాడు? ఆయుధాలను కప్పెట్టేస్తాడు, సత్యాన్ని పూడ్చిపెట్టేస్తాడు. అందుకే దేవుని పిల్లలారా, కనీసం ఇన్ని సంవత్సరాల తర్వాత మీరైనా చూడండి. ఎందుకంటే మొదటి శతాబ్దంలో జరిగిన కార్యక్రమాలు ఇప్పుడు అస్సలు కనిపించని కార్యక్రమాలు. మరి మొదటి శతాబ్దంలో ఏం జరుగుతుందో చూడండి. 17వ అధ్యాయం 17వ వచనంలో, కాబట్టి సమాజ మందిరములో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినమున సంత వీధులలో తన్ను కలుసుకొనిన వారితోనూ తర్కించుచు వచ్చాను. ఎవరు? పౌలు భక్తుడండి. ఏమండి పౌలు భక్తుడు ఇక్కడ ఏం చేస్తున్నాడో చెప్తున్నాడు. ఇది ప్రతి దినము తర్కిస్తున్నాడా? అప్పుడప్పుడు తర్కిస్తున్నాడండి. ఎందుకంటే ఏదెన్సు పట్టణంలో జరుగుతున్న కార్యక్రమాలండి ఇవన్నీ కూడా. విగ్రహారాధనతో భయంకరంగా ఉన్నటువంటి ఆ ఏదెన్సు పట్టణం గ్రీకు దేశ రాజధాని. అక్కడికి వెళ్ళి ఈయన వాక్యం చెబుతున్నప్పుడు తర్కిస్తున్నారండి సొంత వీధుల్లో. ఏమండి 4 గోడల మధ్యనైనా సొంత వీధుల్లో కూడానా? అంటే సమాజ మందిరములలో, సొంత వీధులలో. అంటే సమాజ మందిరాలలో వ్యతిరేకించేవారు ఉంటారా? లోన వ్యతిరేకించే వాళ్ళు ఉంటారా? పబ్లిక్లో వ్యతిరేకించే వాళ్ళు ఉంటారా? సంఘాల్లో ప్రకటించేటప్పుడు వ్యతిరేకించేవారు ఉంటాడు, వాదించేవాడు, తర్కించేవాడు ఉంటాడు. సమాజ మందిరంలో కాదు, బయట సొంత వీధుల్లో పబ్లిక్లో మాట్లాడుతున్నప్పుడు వాదించేవాడు, వ్యతిరేకించేవాడు ఉంటాడు. అందుకనండి ఇరు వర్గాల వారిని పౌలు గారు ప్రతిదినము వాదిస్తున్నట్లుగా, ప్రతిదినము తర్కిస్తున్నట్లు, అనేకులను ఒప్పిస్తున్నట్లుగా ఇక్కడ మనకు కనబడుతుంది. ఇకపోతే ఈ వచనములో మరి యొక్క కొత్త పదాలు మనకు కనబడుతున్నాయి. మనకు తెలియని కొన్ని కొత్త సంగతులు ఇక్కడ మనకు కనబడతాయి. మరొకసారి 17వ వచనం చదవండి మనసు పెట్టి. కాబట్టి సమాజ మందిరములోను యూదులలోను భక్తిపరులైన వారితోనూ ప్రతిదినమున సంత వీధిలో తన్ను కలుసుకొనుచున్న వారితోనూ తర్కించుచు వచ్చాను. ఏమండి ఒక కొత్త పదం దొరికింది మనకు. సరిగ్గా తెలియని ఒక కొత్త పదం, క్రైస్తవ సమాజానికి సరిగ్గా తెలియని ఒక కొత్త పదం. అదేంటంటే ప్రతి దినము సమాజ మందిరంలో సొంత వీధులలో భక్తిపరులైన వారితోనూ అన్నాడు. చూడండి, భక్తిపరులైన వారితో అన్నాడు. ఏమండి జాగ్రత్తగా మనసు పెట్టి వచ్చిన ఈ మాటను మనం ఆలోచిస్తానండి. వాదించడం అనేది నమ్మని వారితో వాదిస్తున్నాడు అంటే అర్థం ఉంది. ఎదురిస్తాడు కనుక, వాడికి అర్థం కాదు కనుక వాదిస్తాడు కనుక, వాడితో తర్కిస్తున్నాడు, వాడితో వాదిస్తున్నాడు అంటే అర్థం ఉంది. కానీ ఇక్కడ దేవుడు పరిశుద్ధాత్ముడు రాయించిన మాటను మనం ఆలోచిస్తున్నప్పుడు భక్తిపరులైన వారితోను అంటున్నాడు. ఏంటి? భక్తి లేనివాడు ఎదిరిస్తాడు, భక్తి లేనివాడు మాట్లాడతాడు, వాడికి చెప్పచ్చు. మరి భక్తిపరులైన వారితో కూడా పౌలు గారు తర్కిస్తున్నారా? భక్తిపరులైన వారితో కూడా పౌలు గారు తర్కిస్తున్నారా? ఇంతకు భక్తిపరులైన వారితో ఎందుకండి తర్కించాలి? ఆల్రెడీ భక్తి ఉంది, వారు దేవుని నమ్ముతున్నారు, భక్తిగా బ్రతుకుతున్నారు, భక్తిగా ఉంటున్నారు, వారు భక్తిని దేవుడికి చూపించుకుంటున్నారు. మరలా భక్తిపరులైన వారితో తర్కించడం ఏంటి? ఇదేంటిది? కొత్త పదం కనబడుతుంది. అంతేనా? ఆలోచించని పదం. మనవారు ఆలోచించని దేవుని పిల్లలారా, పరిశోధించిన పదాన్ని. భక్తిపరులైన వారితో కూడా తర్కించాలా? భక్తిపరులైన వారితో కూడా వాదించాలా? అంటే భక్తిపరులు తర్కిస్తారా? భక్తిపరులు వాదిస్తారా? వాదిస్తారు. ఎందుకు భక్తిపరులైన వారితో పౌలు గారు వాదిస్తున్నాడు, తర్కిస్తున్నాడు తెలుసా? వారి భక్తి జ్ఞానానుసారమైనది కాదు అంటాడు బైబిల్లో. లాస్ట్ వీక్ విన్నారు కదా మీరు.
యూదుల గురించి మాట్లాడుతూ వారు ఆసక్తి కలిగిన వారే, యూదులు నా స్వజనులు ఆసక్తి కలిగిన వారే, భక్తి కలిగిన వారే, భక్తి చేస్తారు దేవుడికి. సోపులో ఇస్తారు దశభాగం, పుదీనాలో ఇస్తారు, వారికి ఉన్న సమస్తంలో ఇస్తారు, ఆచారాలు బాగా చేస్తారు. కానీ వారికి ఉన్న భక్తి జ్ఞానానుసారమైనది కాదు గనుక వారితో కూడా పౌలు గారు వాదిస్తున్నాడు. అంటే భక్తిపరులైన వారికి కూడా వాక్యము తెలియదా? భక్తి ఉన్న వారికి కూడా సత్యం సరిగ్గా తెలియదా? తెలియదు చాలామందికి. అందుకే పౌలు గారు వాదిస్తున్నాడు అక్కడ. భక్తి అనగానే అందరిలాగా ఏదో దేవుడికి తడిగుడ్డలతో వెళ్ళటం, ఏదో కాలినడకన వేసుకోవటం, రంగుబట్టలు వేసుకోవటం, 4 పాటలు పాడటం, వెళ్ళిపోవటం. ఎందుకంటే కొన్ని సంఘాలలో చాలామందికి భక్తి ఉందండి. క్రైస్తవ సమాజంలో కూడా భక్తి ఉంది, అలాగే క్రమము కూడా ఉన్న సంఘాలు ఉన్నాయి. చాలామంది అంటుంటారు, మాకు భక్తి ఉందండి, ఎక్కువ భక్తి పరులండి, మాకు ఒక క్రమం అండి, క్రమం కలిగినటువంటి సంఘము, క్రమం కలిగిన ఫెలోషిప్ మాదేనండి అని అంటుంటారు. మాదే వెళుతుంది పరలోకానికి అంటారు. మంచిదే, క్రమం మంచిదే, దేవుడు వద్దని లేదు. దేవుడు క్రమమైన వాడు, క్రమాన్ని పాటించు, భక్తిని కూడా చేయి, కావాలి అది కూడా దేవుడికి. కానీ నువ్వు ఆచరిస్తున్న క్రమం, నువ్వు ఆచరిస్తున్న భక్తి దేవుని జ్ఞానానుసారమైనదా? ఎవరో ఒక మనుషుడు తన సొంత తెలివితేటలతో లోకము అనుకుంటున్నట్లుగా పెట్టినటువంటి క్రమశిక్షణతో కూడినదా? ఈ శిక్షణ, ఈ క్రమం, ఈ భక్తి దేవుడు చెప్పిన వాక్యానుసారంగా ఉన్నదా? ఎవరో ఒక మనుషుడు తన సొంత ఆలోచనలు పెట్టి మనుషులు పెట్టిన పారంపర్యాచారాన్ని అనుసరించి ఉందా? ఈ 2 బేరీజ్ వేసుకోవాలి. నీ మీద కోపము కానీ, నీ మీద ద్వేషం కానీ ఎవరి మీద లేదు. మాకు దేవుని పిల్లలారా, వాక్యములోకి నిన్ను తీసుకొచ్చి భక్తి కలిగిన నిన్ను వాక్యానుసారమైన దేవుడు కోరుకున్న భక్తిలోకి తీసుకురావాలన్న ప్రయత్నం అంతే ఇది. ఆలోచించండి దేవుని పిల్లలారా, మొదటి శతాబ్ద కాలంలో బాగా భక్తి కలిగిన వాళ్ళు ఉన్నారు. కానీ భక్తి కలిగిన వారితో ఎందుకు పౌలు గారు వాదిస్తున్నాడు అంటే, వారి భక్తి జ్ఞానానుసారమైనది కాదు. మనలో కూడా చాలామందిలో ఉంటుందండి. క్రైస్తవుల్లో కూడా చాలామంది కనబడతారు. భక్తి కలిగి ఉంటారు, తప్పులు చేయరు, పాపాలు చేయరు, నిష్టగా ఉంటారు, మంచి బట్టలు కట్టుకుంటారు, మంచి బైబిల్ కొనుక్కుంటారు, రోజు బైబిల్ పఠనము చేస్తారు, ఆదివారం అందరికంటే ముందు వస్తారు, దేవుడి కార్యక్రమాల్లో ఉంటారు, చర్చికి వారం తప్పకుండా వస్తారు, అన్నీ చేస్తారు. కానీ వాక్యాన్ని మాత్రం నేర్చుకోరు, బైబిల్ క్లాసులకు మాత్రం పట్టించుకోడు. అయ్యగారు ఏం చెప్తున్నాడో అయ్యగారి మాటల మీద ఆధారపడతాడు తప్ప ఆ సంఘానికి, ఆ డెనామినేషన్ని, ఆ ఫెలోషిప్ను స్థాపించిన అయ్యగారు ఏం చెప్పాడో అయ్యగారికి ప్రియారిటీ ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాడే తప్ప క్రీస్తుని ఏమన్నా ఏమండు బెల్లం కొట్టిన రాయిలా ఉంటాడు వీడు. క్రీస్తుని ఏమన్నా, బైబిల్ని ఏమన్నా, దేవుణ్ణి ఏమంటున్నా సైలెంట్గా ఉంటాడు. ఆ సంస్థను, ఆ ఫెలోషిప్ను, డెనామినేషన్ను స్థాపించిన అయ్యగారిని అంటే మాత్రం వాదిస్తాడు, సమావేశం పెడతాడు, ఎన్నో కోర్టు కేసులు పెడతాడు, ముందుకు దుముకుతాడు, ఆవేశపడతాడు, ఎంతో కోపాన్ని తెచ్చుకుంటాడు. అవునా కదండి? అవునా కదా? చెప్పండి కనీసం మీరైనా. ఎందుకంటే క్రీస్తుని అంటున్నప్పుడు లేచిన వారు ఎంతమంది ఉన్నారు? ఆ డెనామినేషను, ఫెలోషిప్కు సంబంధించిన అయ్యగారిని అంటున్నప్పుడు లేచిన వారు ఎంతమంది ఉన్నారు? ఆ ఒక ఫెలోషిప్, డెనామినేషన్, ఆ గుంపును స్థాపించిన అయ్యగారిని ఒక మాట అనండి, ఎవడురా అని వస్తాడు. వెంటనే కామెంట్లు వచ్చేస్తాయి. మరి ఫేస్బుక్లో కానీ, వాట్సాప్లో కానీ, యూట్యూబ్లో కానీ వెంటనే ఆ సంస్థ పైకి లేచి కేసులు వేసి ఎన్నో చేస్తారు. అది యేసుక్రీస్తునంటే సైలెంట్గా ఉంటాడు. అంటే వీడు వారి అయ్యగారిని ఎక్కువ ప్రేమిస్తున్నాడా, బైబిల్ని ఎక్కువ ప్రేమిస్తున్నాడా? వారి అయ్యగారిన బైబిల్నా? ఎందుకంటే వ్యక్తి పూజ స్టార్ట్ అయింది. పరిశోధన, లేఖనాల పరిశోధన, బైబిల్ ఆన్సర్ ద బైబిల్ అని చెప్పుకున్నటువంటి స్థలాల్లో, ఆ యూనివర్సిటీల్లో కూడా వ్యక్తి పూజ స్టార్ట్ అయిపోయిందండి. ఎందుకంటే దేవుని బొమ్మలు కాదు, చూసారా, ఆ గుర్రబగ్గీల మీద ఎక్కించేసి ఆ కూర్చోండబెట్టి సమాజాన్ని పాడు చేసిన వాడిని, అమ్మాయిలకు సైతం పాడు చేసిన ఒక దుర్మార్గుని ఇవన్నీ ఆ గుర్రబగ్గీల మీద కూర్చోబెట్టి ఆ జనాలు వెళ్ళిపోతూ ఆ గుర్రబగ్గ మీద ఓ పలానైనా సూపర్ స్టార్ అనుకుంటూ వెళ్ళిపోతున్నారండి. ఇది వ్యక్తి పూజ కాదా? పరిశోధన సరైన మార్గంలో ఉందా, పక్కదో పట్టిందా? ఆలోచించిన దేవుని పిల్లలారా, ఈ మధ్యకాలంలో ఒక పదం కూడా, ఓపిరిస్టులు అనే పదం కూడా వినపడుతుంది. ఓపిరిజం. ఎవడరా నీకు చెప్పాడు ఓపిరిజం అని? ఎవడు చెప్పాడు నీకు ఓపిరిజం అని? మావోయిజం ఉంది, లెనినిజం ఉంది, ఎన్నో ఇజాలు ఉన్నాయా? మార్కిజం, ఎన్నో ఇజాలు ఉన్నాయి లోకంలో. దీంతో పాటు ఒక మనిషిని పట్టుకొని, ఒక మట్టి మనిషిని ఎప్పుడు పోతాడో వాడికే తెలియని ఒక మనిషిని పట్టుకొని ఇజం అంటావా?
వ్యక్తి పూజ స్టార్ట్ అయిందండి. ఎవడో స్టార్ట్ చేశాడు, వీడు స్టార్ట్ చేస్తాడు. అందుకేనండి క్రీస్తుని కానీ బైబిల్ కానీ బైబిల్లో ఉన్న తండ్రి అయిన దేవుణ్ణి పరిశుద్ధాత్మని ఏం పట్టించుకోరు. కానీ ఒక వ్యక్తిని అనగానే మా అయ్యగారిని అనేసావని ఇంత ఎత్తులు వేస్తున్నాడంటే ఇప్పుడు అయ్యగారిని ఎక్కువ ప్రేమిస్తున్నాడా, క్రీస్తుని ఎక్కువ ప్రేమిస్తున్నాడా? అంటే ఉంటాడా పోతాడు వీడు. నాకంటే ఎక్కువగా వాక్యం గుర్తుకు రావాలి, మీకు వాక్యం గుర్తుకు రావాలి. నాకంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించినా పోతావురా అన్నాడు. వీడికి అయ్యగారు పెట్టిన క్రమం తప్ప దేవుడు బైబిల్లో చెప్పిన క్రమం ఉండదు. ఎందుకంటే వాక్యం చెబుతున్నటువంటి అయ్యగారి మాటల మీద అయ్యగారి మీద మనసు పెడతారు తప్ప మా అయ్యగారికి పెద్ద అయ్యగారు ఏం చెప్పాడు వీడు పట్టించుకోడు. అవునా కదా? మీరు ఆలోచించండి. క్రైస్తవ బిడ్డలు ఈరోజు ఎక్కువ మంది మా అయ్యగారు చెప్పారు అంటాడు తప్ప ఒరే బాబు, మీ అయ్యగారికి పెద్ద అయ్యగారు ఒక ఆయన ఉన్నాడు పైన. నీకు మీ అయ్యగారికి తోట తీసి ఒక ఆయన ఉన్నాడు. నాకు కూడా నీకు మనందరికీ తాట తీసి ఒక అయ్యగారు ఉన్నారా పెద్ద ఆయన? ఎవరా పెద్ద ఆయన? కర్నూలు అయితే కోట్ల విజయభాస్కర్ రెడ్డి, కడప జిల్లా పులివెందులు అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి కాదు. ఎందుకంటే వీళ్ళందరికీ పెద్ద ఆయన అన్నారండి. పాటలు కూడా రాసుకున్నారా? పెద్ద ఆయన అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి, కర్నూలులో పెద్ద ఆయన అంటే కోట్ల విజయభాస్కర్ రెడ్డి గుర్తుకొస్తాడు. కర్నూలు జిల్లాలో పెద్ద ఆయన అంటే మా పులివెందుల తాలూకాలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు గుర్తుకొస్తారు. ఆయన తర్వాత ఆయన కుమారుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పాట రాశారు పెద్ద ఆయన అని. పెద్ద అంటే ఈ పెద్దానికి ఆ పెద్దానికి పై పొగలు కొట్టి కూడా ఉన్నాడు. అందరికీ అయ్యగారు సింహాసన సీనుడు ఉన్నాడు ఆయన. మరి ఈ అయ్యగారు ఏం చెప్పారో చూసుకుంటావో ఆ పెద్ద ఆయన, మీ అయ్యగారికి ఆ అయ్యగారు ఏం చెప్పారో అది చూసుకోరా బాబు. మీకు అర్థమవుతుంది. అందుకే మీకు కూడా అదే చెప్తున్నాడు. వ్యక్తి పూజ వద్దు, వ్యక్తిని పైకెత్తాల్సిన అవసరత వద్దు. మరి నేను మీకు చెప్తున్నానా, నాకు మీకు మన ఇద్దరికి అయ్యగారు ఒక ఆయన పైన ఉన్నాడు మహోన్నతుడు. ఆయన ఏం చెప్పాడు అది చూసుకోండి బైబిల్లో. కానీ బైబిల్ని చూసుకోవడం పక్కన పెట్టారు. అయ్యగారు ఏది చెబితే అదే. క్లాసులకు వెళ్ళొద్దు. బైబిల్ కాలేజీలు పెడుతున్నామా? ఆ రాయిచేట్లో బోధ చేస్తున్నారట, తిరుపతిలో బోధ చేస్తారట, మదనపల్లిలో బోధ చేస్తున్నారట. ఏమని? బైబిల్ క్లాసులు బాగున్నాయా అంటే టైటిల్ పెట్టి 4 రోజులు ఆయన మాట్లాడుతున్నాడా? యవన ప్రాయంలో చిన్న వయసులోనే బైబిల్ కాలేజీలు మన ఊర్లో కూడా పెడుతున్నాడా? బాగా నేర్పిస్తాడంటారా బైబిల్. అయితే నువ్వు వెళ్ళొద్దు. ఏమండి ఇవన్నీ చెప్పిన తర్వాత వెళ్ళమనాలా వద్దనాలా? బాగా నేర్పిస్తున్నాడా? బాగా చెప్తున్నాడా? సీడీలు కూడా ఉన్నాయా? భలే చెప్తాడా? భలే చెప్తాడా గారు. అయితే నువ్వు వెళ్ళొద్దు అంటాడు. మనవాడు ఏమంటాడు? బాగా చెప్తున్నాను వెళ్ళొద్దంటున్నావే అని అడగడు. సరే అని ఊరుకుంటాడు. ఆ తర్వాత ఆదివారం రాగానే నీకు వేసుకుంటున్నాడట ప్రసంగం. ఏమని? ఋతు పరిగెను బోయజు పొలంలోనే ఏరుకునిందా? ఎవరి పొలంలో పడితే వారి పొలంలో ఏరుకునిందా? ఇంకా చచ్చారు, వీళ్ళు చచ్చారు, విశ్వాసం చచ్చారు. ఇక ఎక్కడ ఏరుకున్నట్లుగా బైబిల్లో ఉంది? ఏమండి? బోయజ్ అంటే ఎవరు? యెషయా నాన్నగారు, దావీదుకు పితరుడు. మరి బోయేజు పొలంలో రూతు పరిగెలు ఏరుకునిందా? ఆయన పొలంలో మాత్రమే అంటాడు. ఇంకా ఏమండి? బోయేజు పొలంలో మాత్రమే ఏరుకునిందా? ఎవరు పొలంలో పడితే వాళ్ళ పొలంలో ఏరుకునిందా? బోయేజు పొలంలో మాత్రమే ఏరుకునింది. అంటే ఒక పొలంలోకి వచ్చిన వాడు ఒక పొలంలోనే ఏరుకోవాలి అని బైబిల్ చెప్పింది. ఇంకా ఈడు చెప్తాడు సొంతం. వాళ్ళ అయ్యగారు ఈడికి చెప్పింది, ఈడికి సొంతంగా తెలీదు. ఆ ఫెలోషిప్ నా సంస్థను స్థాపించిన వాళ్ళ అయ్యగారు ఉంటాడు, చచ్చిపోయిన గుంతలకు ఎప్పుడో పెట్టేసి వచ్చాడు ఈడే. వాళ్ళ అయ్యగారు ఈడికి చెప్పింది ఈలా చెప్తాడు విశ్వాసులకు. ఏమని చెప్తాడు? మరి బోయేజు పొలంలో మాత్రమే రూతు ఎలా ఏరుకొనిందో సహోదరుడా అంటాడు. ఎలా ఏరుకొనిందో నువ్వు కూడా మొదట ఏ సంఘానికి వచ్చావు, ఏ ఫెలోషిప్కి వచ్చావు, ఇక్కడికి వచ్చావు కాబట్టి వచ్చిన దగ్గరే ఏరుకోవాలి తప్ప, వచ్చిన దగ్గరే నువ్వు విని నేర్చుకోవాలి తప్ప అని కొడతాడు. ఇంకా ముక్కులతో మాట్లాడతాడు. మరి ఏం చేయమంటారు? ఏమండి? ఇంకా ఇక్కడే నువ్వు ఏరుకోవాలి, ఇక్కడే నేర్చుకోవాలి తప్ప ఇంకా ఏ కాలేజీకి వెళ్ళకూడదు, ఏ సంఘానికి వెళ్ళకూడదు అంటాడు. ఇంకా చీమిడి తీసేంతవరకు ముక్కు మీద గుద్దాలని ఇలాంటి వాళ్ళను, దరిద్రులని. సిగ్గు అసలు నీకు బైబిల్ రాదు. మళ్ళీ ప్రశ్న అడగండి. సరే నీ పరేలోనే ఏరుకుంటాం, మరి కయ్యనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది అయ్యా అని అడగండి. భూమి మీద మనుషులను ప్రాణాలను అడుగుతున్న మరో లోకపు వారు ఎవరయ్యా అని అడగండి. గదిలోకి వెళ్ళి మోకరించి నీ మోకాల చిప్పల్లో ఉన్న మూల జరిగేంత వరకు దేవుని అడుగుపో, నన్ను మాత్రం అడగక నాకు రాదు అని దాని అర్థం. తెలుసా మీకు? మళ్ళీ ఏమంటాడంట? నీకు జ్ఞానం ఎక్కువైపోయిందమ్మా. అడిగితే మన వాళ్ళు నీకు జ్ఞానం ఎక్కువైపోయింది. అసలు బైబిల్ లోతులకి దిగచ్చా? మనం క్రైస్తవులు బైబిల్ లోతులకి వెళ్ళొచ్చా? అలా వెళితే బైబిల్లో దేవుడు ఏమన్నాడు తెలుసా? అధికముగా జ్ఞానివి కాకమో. చదవలేదా ప్రసంగి గ్రంథంలో అంటాడు? అధికముగా జ్ఞానివి కాకుము అని బైబిల్లో ఉంది. కాబట్టి బైబిల్ క్లాసులకు వెళ్ళకూడదు, బైబిల్లో ఏముందో తెలుసుకోకూడదు, ఆదివారం ప్రసంగాలు మాత్రమే వినాలి. నా మాదిరి నేను మా అయ్యగారి దగ్గర విన్నది మీరు సావండి అంటాడు. ఏమండి?
దేని గురించి చెప్పాడు ఆ మాట? అధికముగా జ్ఞానివి కాకము అని ఏమాట చెప్పాడు? దేని గురించి చెప్పాడు? లోక జ్ఞానం గురించా, దైవ జ్ఞానం గురించా? దైవ జ్ఞానం గురించి అయితే ఏం చెప్పాడు? అది లోక జ్ఞానం గురించి చెప్పాడు. మరి దైవ జ్ఞానం గురించి ఏం చెప్పాడు? దీవారాత్రము యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు. నీ మాట కోసం ఎదురు చూచి నా కన్నులు క్షీణించుచున్నవి. పెండు రసాన్ని దావీదు గారు అన్నారు, నీతి గల నీ మాట కోసం ఎదురు చూస్తూ నా కన్నులు క్షీణించిపోతున్నాయ్యా అని దావీదు గారు చెబితే, సమయమందు అసమయమందు ప్రకటించు వాక్యాన్ని చెబితే, ప్రతిదినము లేఖనాలను పరిశోధించమని బైబిల్ చెబితే, సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయంలో లేదా మాట? ప్రసంగి 7:24 లేదా? సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, దానిని గ్రహింపగల వాడేవాడు. సత్యమైనది లోపల ఉందిరా, బైబిల్ లోతులో ఉందిరా, పైన ఆచారాలు ఉన్నాయిరా, పైన ఆచారాలు ఉన్నాయి, సత్యం లోపల ఉంది, దిగు లోపలికి వెళ్ళు లోతులకని దేవుడు చెబుతుంటే, నిన్న లేక మొన్న పుట్టి ఈడొచ్చి సంఘానికి ఏం చెప్తాడు? వీడు బోయేజు పొలంలోని రూతం మేరుగురింది, నా బోధ మీకు ఇష్టమున్నా లేకపోయినా, నాకు వచ్చినా రాకపోయినా నేను చెప్పే సుత్తి బోధను, నువ్వు నీ బుర్రపోటు వచ్చేంత వరకు, నీ మెదడుపోటు నువ్వు నాలాగే తయారయ్యేంత వరకు, ఎక్కడికి వెళ్లకుండా, ఏ కాలేజీకి వెళ్లకుండా, మళ్ళీ దేవసాయం గారు వచ్చి రాయలసీమ ప్రాంతంలో అనేక కాలేజీలు పెట్టినా అక్కడికి వెళ్ళి నేర్చుకోకుండా ఉండు అంటారు. అంతే. సత్యమైనది లోతుగా ఉంది, బహు దూరంగా ఉంది, ఎవడు దానిని తీస్తాడు? ఆలోచించండి దేవుని పిల్లలారా, ఆలోచించండి. 19వ అధ్యాయం 9వ వచనం. అందుకే పౌలు గారు 17 ఏం చేశాడు? భక్తిపరులైన మనుషులతో. కాబట్టి దేవుని పిల్లలారా, విశ్వాసులారా, సంఘాలకు వెళ్తున్న విశ్వాసులారా, మరి అనేక ప్రాంతాలు, రాయచోటి కానీ, మదనపల్లి కానీ, తిరుపతి కానీ, చిత్తూరు కానీ, అనేక ప్రాంతాలలో చెబుతున్న మాట ఇదిగో, కాలేజీలకు వెళ్ళకండి, నేర్చుకోకండి, బైబిల్ని లోతుగా దిగకూడదు, లోతుగా దిగితే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం చెబుతున్న క్రీస్తు విరోధుల, దయ్యపు సేవకుల, అబద్ధ బోధకుల మాటలు వినకుండా సత్యాన్ని నేర్చుకోండి. యవనస్తులు కళ్ళు తెరవాలి. మీ అయ్యగారి మాటలు విని నువ్వు క్లాసులకు రావడం మానేస్తావా? మీ అయ్యగారి మాటలు విని మహాజ్ఞానాన్ని కలదనుకుంటావా? అలాగంటే నువ్వు జ్ఞానివా అజ్ఞానివా? అందుకే పౌలు గారు చెప్పారు, పౌలు గారు మాట్లాడుతున్నారు, ప్రతి దినం, ప్రతి విశ్రాంతి దినమందును భక్తిపరులైన మనుషులతో, భక్తిపరులైన వారితో ఎందుకు తర్కిస్తున్నాడు? ఏమయ్యా, నువ్వు నేర్చుకోవడానికి వెళ్ళవు, సత్యం మాత్రం పై చేసుకుని సరిపోతుందా? దేవుడి మహాజ్ఞానాన్ని తెలుసుకోవాలి, దేవుడి మహాజ్ఞానాన్ని ప్రకారం బ్రతకాలయ్యా. మీ భక్తి జ్ఞానానుసారమైనది కాదయ్యా, మీరు నరకానికి వెళ్ళిపోతారయ్యా. కాబట్టి దైవానుసారమైన భక్తి ఇదయ్యా అని దేవుని భక్తిని, నిజమైన దేవుని వాక్యపు సారాన్ని వాళ్ళ చేతుల్లో పిండాడండి మహానుభావుడైనటువంటి అపోస్తలుడైన పౌలు గారు. చూడండి మరొక మాట, అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 9వ వచనం. అపోస్తల కార్యాలు 19వ అధ్యాయం 9వ వచనం. అయితే కొందరు కఠినపరచబడిన వారే, వాక్యం చెప్తున్నాడు. ఎఫెసు పట్టణంలోకి వెళ్ళాడు, ప్రతి విశ్రాంతి దినాన్న వాక్యాన్ని ప్రకటిస్తున్నాడు, తర్కిస్తున్నాడు. అలా చేస్తున్నప్పుడు అయితే కొందరు కఠినపరచబడిన వారై ఒప్పుకొనక జనసమూహము ఎదుట ఈ మార్గమును దూషించుట అర్థము కాని వాడు దూషిస్తాడు. చెబుతున్న సత్యోపదేశకుడిని దూషిస్తాడు, కళాశాలను దూషిస్తాడు, సంఘాన్ని దూషిస్తాడు, సిలబస్ను దూషిస్తాడు. ఏమండి? అయితే కొందరు ఒప్పుకొనక కఠినపరచబడిన వారై జనసమూహం ఎదుట, పబ్లిక్లో ఉండి జనసమూహం ఎదుట ఈ మార్గమును గురించి దూషించుచున్నందున వినట్లేదు, తర్కిస్తున్నాడు, వాదిస్తున్నాడు, ఒప్పిస్తున్నాడు. కొందరు మాత్రం వినకుండా, ఒప్పుకోకుండా, పౌలు చెప్పిన వాటికి అడ్డము చెబుతూ, పౌలు గారి మాటలను ఎదురిస్తూ, పో, నువ్వు చెప్పేదేంటి, వదలబోతు చెప్తున్నావు, ఎక్కువ మాట్లాడుతున్నావు అని లైన్ దాటి మాట్లాడుతున్నారు. లైన్ దాటి మాట్లాడండి. మరి వాదించేవాడితో వాదించాలి, తర్కించేవాడితో తర్కించాలి. కానీ తర్కాన్ని, వాదాన్ని విడిచిపెట్టి గొడవలకు దిగుతున్నాడు అనుకోండి, తర్కశాస్త్రం ఒకటి ఉంది. ఏమండి? వాదించడం, ఆర్గ్యుమెంట్ లా ఒకటి ఉంది, ప్రామాణిక శాస్త్రం అంటున్నాడు. ఆలోచించిన దేవుని పిల్లలారా, తర్కశాస్త్రం ఉంది, వాదించటం ఉంది, ఇదంతా ఒక మంచి క్రమ పద్ధతిలో ఉంది. ఈ తర్కం కానీ, వాదం కానీ ఒక క్రమ పద్ధతిలో జరగాలి. కానీ అలా తర్కిస్తున్నప్పుడు, పౌలు గారు వాదిస్తున్నప్పుడు కొందరు అయినా సరే ఒప్పుకోకుండా ఎదిరించి దూషించినప్పుడు ఆయన ఏం చేశాడు? అప్పుడు అతడు వారిని విడిచి శిష్యులను ప్రత్యేకపరచుకొని ప్రతి దినమును తురన్నోను ఒక పాఠశాలలో ఒక పాఠశాల తీసుకుని శిష్యులను ప్రత్యేకపరచుకొని, శిష్యులు తీసుకెళ్ళిపోయి తురన్నోను ఒక పాఠశాల అద్దెలో కూర్చొని పెట్టి వాళ్ళకేం నేర్పుతున్నాడండి? తర్కించు. అంటే వచ్చిన వాళ్ళకు కూడా ఏం నేర్పుతున్నాడు? తర్కము నేర్పుతున్నాడా?
తర్క జ్ఞానాన్ని నేర్పుతున్నాడా? బైబిల్ సబ్జెక్టుతో పాటు బైబిల్ చెబుతున్నప్పుడు బైబిల్కి ఎవడైనా వ్యతిరేకంగా మాట్లాడితే, బైబిల్ ఉన్న సంగతులు ఇది కాదు ఇదని ఎవడైనా మాట్లాడితే, వాడు పుస్తకం రాసినా, నోటి మాటతో మాట్లాడినా, వాడు సోషల్ మీడియాలో ఒక మెసేజ్ని విడిచిపెట్టినా, వాడి నోర్లు ఎలా మూయించాలో క్రీస్తు చెప్పినట్లుగా, మరి కాలుతో ఎలా చితక తొక్కాలో శత్రు బలమంతటిని, ఆ తర్క జ్ఞానాన్ని కూడా బైబిల్ వాక్యంతో పాటు ఉగ్గుపాలతనం గురించి పౌలు గారు పోస్తున్నాడు. వారికి ఎఫెసులో ఉన్న క్రైస్తవులకి పోశాడు గనుకే ఒక స్తెఫను వాదించాడు. పోశాడు గనుకే ఆ రోజున శిష్యులు అనేకులు, ఒక తీతు, తిమోతి, ఎఫెఫ్రు, తోపిము, వీళ్ళందరూ విజయ దుందుబి మోగించారండి ప్రపంచంలో. దేవుని పిల్లలారా, ఎదిరించినప్పుడు ఏం చేశాడు? ఆయనే తప్పుకున్నాడా? వాళ్ళని పక్కకు తప్పించేశాడా? ఎందుకంటే ఇది ఇక్కడ ఒక వేలు పెట్టండి, మరలా ఇక్కడికి వద్దాం. మనం తర్కిస్తున్నప్పుడు, వాదిస్తున్నప్పుడు వాడికి నేర్పు లేదనుకోండి. ఎందుకంటే తర్కించమన్నాడు, వాదించమన్నాడు. కాకపోతే ఒక రూల్ ఒకటి పెట్టాడు దేవుడు. ఏంటంటే ఎవరితో తర్కించాలో, ఎవరితో వాదించాలో కూడా దేవుడు చెప్పాడు. అక్కడ ఒక వేలు పెట్టండి, మరలా ఇక్కడికి వద్దాం. తీతుకు రాసిన పత్రికలో, తిమోతికి రాసిన 2వ పత్రిక 2:23లో ఒక మంచి మాటను మన తండ్రి అయిన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా రాయించాడు. చూడండి. అదేనమ్మా, తిమోతికి రాసిన 2వ పత్రిక. మీరు చదువుతున్నది కరెక్టే, మరొకసారి చెప్తాను. తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 23. ఇప్పుడు చదువు తల్లి. నేర్పులేని మూర్ఖుల వితర్కములు జగడములు పుట్టించునని ఎరిగి అట్టి వాటిని విసర్జించుము అన్నాడు. చూడండి, ఇంకేమైనా చెప్పాడు కింద. సత్య విషయమైన అనుభవ జ్ఞానము వారికి కలుగుటకై దేవుడు ఒకవేళ అందరూ చదువుతున్నారు, ఒక్కటి చదవండి. మొత్తానికి మన వాళ్ళు కూడా బాగా రోషం వచ్చినట్లేదు. ఎదురాడు వారికి మారు మనస్సు దయచేయను అంట. ప్రార్థన చేయండి, దేవుడు కనకరించి వారికి మంచి మనసు ఇస్తాడేమో అంటూ పైన ఏమన్నాడండి? నేర్పులేని మూర్ఖుల వితర్కములు జగడములు పుట్టించునని ఎరిగి అట్టి వారికి దూరంగా విసర్జించండి, వాటిని విసర్జించండి అంటున్నాడు. చూడండి, ఏమండి, ఎవరితో తర్కించాలో వాదించాలో చెబుతున్నాడు. ఎవరితో తర్కించకూడదో వాదించకూడదో కూడా దేవుడు ఇక్కడ చెబుతున్నాడు. ఎవరితో వాదించకూడదు, తర్కించకూడదు? నేర్పులేని మూర్ఖుల వితర్కములు జగడములు పుట్టిస్తాయి. ఎందుకంటే అవి ఎవరితో వాదించొద్దు అంటున్నాడు, ఎవరితో తర్కించొద్దు అంటున్నాడు? నేర్పులేని మూడుల వితర్కం. వితర్కమా? తర్కించేవాడితో మాట్లాడవచ్చు, తర్కించేవాడిని ఒప్పించవచ్చు, గెలవచ్చు. కానీ వితర్కాలు చేసేవాడితో ఎవరు మాట్లాడతారు? వితర్కం అంటే వాడే మూర్ఖుడు అంటే ఏంటనమాట? వితర్కాలు చేసేవాడు మూర్ఖుడు అండి. వాడేంటి? మూర్ఖుడు, వితర్కి అని ఎవరినంటాం? తా పట్టిన కుందేటికి 3 కాళ్ళు అని వాదించేవాడిని ఏమంటాం? మూర్ఖుడు, వితర్కి అంటాం. ఎందుకంటే కుందేటికి 3 కాళ్ళు అన్నాం అంటుంటాడు అనుకోండి. నాయనా కుందేటికి 3 కాళ్ళు కాదు నాయనా, బుజ్జికన్నా కుందేలికి 4 కాళ్ళు అన్నాం అనుకోండి. లేదు 3, నా దగ్గర ఉన్న కుందేలికి 3 ఉన్నాయి. ఇరిగిపోయిందో లేకపోతే దానికి పుట్టుకతో రాలేదో అవిటితో అది. వాడికి దొరికిన కుందేలికి 3 ఉన్నాయని చెప్పి కుందేలుకు 3 కాళ్ళు ఎవరు చెప్పినా నేను వినాను అంటున్నాడు అనుకోండి. వీడెవడీడు? వితర్కి, నేర్పులేని మూఢుడు. ఇలాంటి వాడితో ఏం చేయాలి ఇప్పుడు? అలా కరుణాకర్ గాడు. ఆ కరుణాకర్ అని ఒకడు ఉన్నాడు, వాడికి 10th క్లాస్ ఫెయిల్, 10th క్లాస్ పాసు, ఇంటర్మీడియట్ ఫెయిల్. ఏంటి 10th క్లాస్ చదివినడికి బహుపదలే సరిగ్గా రావు, మాత్రికలే సరిగ్గా రావు, ఏమండి ఏమీ రావు, అసలు ఏ జ్ఞానము ఉండదు. మరి ఈ జ్ఞానం ఉండడానికి తర్క జ్ఞానం వచ్చా? అందుకేమంటాడు? నీళ్ళు జలములు ఉత్పన్నమైతే బుడగలు ఉత్పన్నమవుతాయి అంటాడు. ఆలోచించండి. మరొకడున్నాడు, తర్క జ్ఞానం తెలుసు, బాగా చదువుకున్నాను అంటాడు. మరొక మూఢత్వం కలిగినటువంటి వ్యక్తి ఉన్నాడు, పుట్ట సురేంద్రబాబు. పొట్ట పగిలిపోయేటంత సవాలు విసిరాను, మరి తీసుకోవాలి. ఎందుకంటే ఈ మాటలు ప్రేరణించాయి, ఈ మాటలు ఊపునిచ్చాయి. అందుకే నువ్వు నీకు పొట్ట అయిపోతుంది అన్నావు. రాను నిలబడన్నావు. సైలెంట్గా దాక్కున్నాడు అండి, ఈ గదుల్లో దాక్కున్నాడు. చూడండి, సైలెంట్గా ఉన్నాడు. మనం ఈ సవాలు విడిచిపెట్టిన రోజులు అవుతున్నాం. అందుకేనండి తా పట్టిన కుందేటికి 3 కాళ్ళనే చెప్పినా, మరి ఎంత చెప్పినా వాదించామని ఏమన్నాడు? నేర్పులేని మూఢుల వితర్కములు జగడములు పుట్టించినని విరిగి అట్టి వాటిని విసర్జించండి. అందుకే పౌలు ఏం చేశాడు? 19:9 రండి. ఇక 19:9 ఏం చేశాడు? పౌలు చెప్పిన వారికి అడ్డం చెప్పేసరికి ఆయన ఏం చెప్పాడండి? శిష్యులను ప్రత్యేకపరుచుకొని తురన్నను ఒక పాఠశాలలో తర్కించుచు వచ్చాను. ఎన్ని రోజులు జరిగింది ఇది? ఈ తర్కాలు ఎన్ని రోజులు జరిగాయి? 2 ఏండ్ల వరకు ఇలాగున జరిగిన గనుక యూదులేమి గ్రీసు దేశస్థులేమి
ఆసియాలో కాపురమున్న వారందరూ ప్రభు వాక్యము వినిరి. ప్రబలిందండి. కిందికి వెళ్ళిపోతే 18, 19 కిందికి వెళ్ళిపోతే వాక్యాలలో దేవుని వాక్యం ప్రబలమై వ్యాపించిందండి. ఎందుకు వ్యాపించింది? ఇదిగో జరిగింది అక్కడ తర్కం. వాస్తవం బయటకు వచ్చింది, సత్యం బయటకు వచ్చింది. నిరూపించాడు మహానుభావుడు. తర్కించి వాదించి ఒప్పించి ఇదే సత్యం, యేసుక్రీస్తు లోక రక్షకుడు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అన్నాడు. దీన్ని అడ్డుకునేవారు ఉన్నారు. షఫీ అనేవాడు తెలుసు కదా మీకు? షఫీ అనేవాడు తెలుసా మీకు? ఏమండి తెలుసు కదా షఫీ అనేవాడు ఎలా వాగుతున్నాడో? ఖురాను గురించి వాడికి సరిగ్గా తెలియదండి. ఖురాను గురించి బోధించుకోకుండా వాడు ఖురాను గురించి బోధించాలంటే బైబిల్ ముందుకు తీసుకొని వస్తాడు. వాడు ఏ క్వశ్చన్ వేసినా బైబిల్ ముందుకు వస్తాడు. సిగ్గు శరం లేని జాతి అనే మాట విన్నారు మీరు? సిగ్గు శరం లేని జాతి. దీంట్లో సోషల్ మీడియాలో పెడతాను నేను. సిగ్గు శరము లేని జాతి విన్నారు ఎప్పుడైనా? విన్నారా? ఆ జాతే ఆ షఫీ. ఆడింగల గొంతు వేసుకొని కొంచెం కోసం అని ఉంటాడు చూడండి. చూసారా? ఆడింగల గొంతు. దేవుని పిల్లలారా, ఆడింగల గొంతు వేసుకొని ఆడింగ మాటలు మాట్లాడుతూ ఉంటాడండి. మరి రావాలి, మనకు లెటర్ రాసి వెనక్కి పంపాడండి. బైబిల్లో మహమ్మద్ వస్తావంటే వెనక్కి పంపేసాడు తీసుకోకుండా లెటర్ని. ఏమండి వీడు ఒక మాట మాట్లాడాడండి. ఈ షఫీ అనేవాడు, చేతగాని షఫీ అనేవాడు ఒక మాటలు మాట్లాడాడు. ఏంటంటే యేసుక్రీస్తు అందరికీ ప్రభువు కాదు అన్నాడు. ప్రభువు ఎవరు అని సీడీ కూడా నెట్లో పెట్టాడు. ప్రభువు ఎవరు అన్నాడు. యేసుక్రీస్తు అంటే తండ్రి అయిన దేవుడు ప్రభువు, ఆ తర్వాత మరి అల్లాయే ప్రభువు, యేసుక్రీస్తు ప్రభువు కాదు. వాని బతుకంతా ఏంటి, వాడి ఆలోచన అంతా ఏంటి, వాడి ప్లాన్ అంతా ఏంటి? యేసుక్రీస్తును ప్రభువు కాదు అని నిరూపించాలి అనేది వాడి ఆలోచన. మరి వీడి నోరు ముయించద్దా? తర్కిస్తున్నాడు, వాదిస్తున్నాడు. వాడి నోర్లు ముయించద్దా? ఒకవేళ వస్తే వాడి నోర్లు ముయించగలిగిన శత్రు బలం అంతటి మీద దానికి కొండిలో ఉన్న తలలో ఉన్న తొక్కి అధికారం ఇచ్చాడు కదండి. మరి యేసుక్రీస్తు అందరికీ ప్రభువు కాదు 10:36 అపొస్తలుల కార్యాల్లో ఉన్న మాట తప్పు, అది తప్పు అని మాట్లాడుతున్నాడు. మరి అతను నోర్లు ముయించాలి కదా. మనోళ్ళు విన్నారు, సైలెంట్గా వెళ్ళిపోతున్నారు. ఏమండి ఇప్పుడు తర్కం వాదించాడు. ఇటువంటి తర్కం వాదించే వారిని నోరు ఎలా మోయించాలో ఒక మంచి మాట చెప్పమంటారా? ఎందుకంటే ఈ షఫీ అనేవాడు యేసుక్రీస్తు అందరికీ ప్రభువు కాదు, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు కాదని మాటికి మాట్లాడుతున్నాడు. మరి యేసుక్రీస్తు అందరికీ ప్రభువో కాదో మనం నిరూపించగలమా? నిరూపించలేమా? బైబిల్ ఉందా లేదా? ఉంది. ఒకవేళ నాతో నా షఫీ అనేవాడు పోటీకి వస్తే ఎలా ఎడంకాలకి నుంచి తొక్కేస్తానో, ఎలా కూకటి వేలతో పీకేస్తానో ఒక మంచి మాట చెబుతాను. రెఫరెన్స్లు కూడా అవసరం లేకుండా నేను వాడిని లేపేయగలను. ఎందుకంటే రెఫరెన్స్లు బోల్డ్ ఉన్నాయి చూపించడానికి. యేసుక్రీస్తే లోక ప్రభు, ఆయన ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు అని చాలా మాటలు ఉన్నాయి. కానీ యేసుక్రీస్తు మరి ప్రభువులకు ప్రభు, అందరికీ ప్రభు అనే మాటని నిరూపించాలి అంటే ఎలా నిరూపించాలి అని మనం ఆలోచిస్తానండి. వాడు కనబడితే వాడు అనుచరులు ఉంటారు, ఆ ఫేస్బుక్లో ఎక్కడ పెడితే తగులుతుంటారు. వీళ్ళంతా కూడా చెత్త అంతా, ఈ చెత్త తగులుతుంటుంది. ఇదిగో యేసుక్రీస్తు అందరికీ ప్రభు అంటే నువ్వు ఒప్పుకో కదా, కాదన్నావు కదా, మెసేజ్ రెడీ చేసావు కదా, అనేక వందల మందిలో చెప్పి నెట్లో పెట్టేసి ఏదో గడ్డం కిందికి వెళ్ళగలగా దూకుంటున్నావు కదా. అయితే నాయనా గడ్డం సాహిబు, ఇదిగో నీకు ఒక మంచి మాట నాయనా. మరి యేసుక్రీస్తు ప్రభువు కాదా? కాదు. కాదా? కాదు. ఈరోజు డేట్ ఎంతరా? సైతానికి బచ్చే, సైతానికి బేటా అని అడగండి. ఈరోజు డేట్ ఎంత? ఈరోజు డేటు 19. ఏ 19? నవంబర్ 19. ఏ నవంబర్? నవంబర్ 1 ఉందా? సంవత్సరానికి వస్తుందా? ఏ 19 అంటే నవంబర్ 19 అన్నారు. ఏ నవంబర్ ఇది? 2017వ సంవత్సరం నవంబరు. ఎప్పటి నుంచి 2017 సంవత్సరం? క్రీస్తు శకం, క్రీస్తు పుట్టినప్పటి నుంచి, ఆయన భూమి మీదకి వచ్చినప్పటి నుంచి ఈ శకం స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు డేట్ ఎంత అంటే నవంబరు 2017 సంవత్సరం నవంబర్ 19వ తారీఖు అంటున్నాం. అంటే దీనికి అర్థం ఏంటి? యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చి 2017 సంవత్సరాల, ఏమండి 11 నెలల 19 రోజుల, టైం ఎంత? 11:30, 11:40, 11:40 నిమిషాల 4 సెకండ్లు అయిందిరా చోటాకి బేటా అని. అవునా కదా చెప్పండి. ఇప్పుడు నువ్వు యేసుక్రీస్తు ప్రభువు కాదంటున్నావు, ప్రభువు కాదని ఒప్పుకోనని వాక్యాలు మాట్లాడుతున్నావు. నీకు దమ్ముంటే, నీకు ధైర్యం ఉంటే, నిజంగా నువ్వు పట్టుకున్న గ్రంథానికి నీకు పవర్ ఉంటే మరి డేటు పక్కన పెట్టు. పక్కన పెట్టి డేటుని నీకు మగవాడివైతే నువ్వు ఏదో నోటుకొచ్చి నువ్వు వాగడం కాదు, ఆడింగలో గొంతేసుకొని. నీకు నిజంగా నీకు గట్స్ ఉంటే మరి ఈ డేట్ను పక్కన పెట్టి వేసుకో. నీకు సంబంధించిన నీ వాళ్ళు పెట్టిన డేట్ అరేబియా వాళ్ళు పెట్టారు కదా, నీ గ్రంథాన్ని, నీ ఖురాన్ గ్రంథాన్ని పెట్టి అరేబియా వాళ్ళు పెట్టారు కదా, ఆ డేట్ వేసుకో. ఈ బుట్ట సత్యనారాయణ కరుణాకర సుఖన ఇంకొకడు అరగుండలో ఒకడు ఉన్నాడండి, భాస్కర్ కిల్లి అని, చక్కపిడుసుల గురించి మాట్లాడాడు. ఏమండి మరి వీళ్ళందరికీ చెప్తున్నాను నాయనా, అయితే మీ సొంత డేట్లు వేసుకోండి. ఈడ్చీసి కొడతారు జనాలు.
నీ సొంత రేట్లు వేసుకుంటే నీ సర్టిఫికేట్ అడుగుతున్నాను షెఫీని, నీ సర్టిఫికెట్లో ఏ డేట్ ఉంది? నీ బర్త్ సర్టిఫికెట్లో ఏ డేట్ ఉంది? నువ్వు పుట్టావంటే యేసు క్రీస్తు తర్వాతే నీ పుట్టుక వేసుకోవాలి. నువ్వు రేపు సచ్చినా కూడా నీ డేట్ వేస్తాడు. 1960లో పుట్టాడు షెఫీ, 2018లో చచ్చిపోయాడు వేసాడు అనుకో నీ గోరి మీద. ఎప్పటి నుంచి అంటే యేసుక్రీస్తు పుట్టిన 1960 సంవత్సరాల తర్వాత పుట్టాడు, 2018లో పోయాడు నవంబర్ 19వ తారీఖు. అంటే ఇదిగో ఇప్పుడు పోయావు, ఇప్పుడు వచ్చావు. నువ్వు పుట్టినా నువ్వు చచ్చినా నీ సర్టిఫికేట్ ఎంఎస్డబ్ల్యూ అయితే పెట్టుకున్నావు కదా. నువ్వు ఏది మాట్లాడి నీకు నిజంగా నీకు ధైర్యం ఉంటే యేసుక్రీస్తు ప్రభువు కాదు అని నువ్వు వాదించినప్పుడు ఏమండి వాదం ఇలాగే ఉంటుంది. ఉతకచ్చా చితకచ్చా కాళ్ళ కింద వేసుకొని ఇంకా దీనికి వాడు మారాలి. ఇది విన్న తర్వాత అయినా సరే అన్నాడు అనుకోండి, ఈడు విత్తరికి పోరా అని వదిలేయడమే. అంతేనా దేవుని పిల్లలారా? మరి కాదనగలవాడు ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడా? యేసుక్రీస్తుని శగపురం చేసిన దేవుడు ఆయన అందరికీ ప్రభు. అందుకే ఎవడైనా నల్లోడైనా తెల్లోడైనా పొట్టోడైనా పొడుగోడైనా బైబిల్ పట్టుకున్నా బైబిల్ పట్టుకోకపోయినా నువ్వు నమ్మినా నమ్మకపోయినా ప్రతి మోకాలు యేసుక్రీస్తు నామంలో తండ్రిని దేవుని ఎదుట వంగాలి. నీ నోరు ఒప్పుకోవాలి యేసుక్రీస్తు ప్రభు అని. ఒప్పుకుని నువ్వు సచ్చేటప్పుడు కూడా ఒప్పుకొని సావాలి. దేవుని పిల్లలారా ఇదండి. మరి కాదనండి దీన్ని షెఫీర్ కానీ. దేవుని పిల్లలారా, క్రైస్తవ బిడ్డలారా మీరు ఆలోచించండి. అందుకేనండి పౌలు గారు తర్కిస్తున్నారు, ఈ వాదానికి నిలబడేవాడు. అందుకే యేసుక్రీస్తున్నాడు, నీ శత్రువులు ఎదురాటకు వీలుగాని వాక్కును నేను మీకు ఇచ్చాను. దీన్ని కాదనగలిగిన శత్రువు ప్రపంచంలో ఎవడున్నాడు రమ్మనండి. ఆలోచించండి దేవుని పిల్లలారా. ఇలాగ ఆలోచిస్తే బైబిల్లో ఫిలిప్పీయులకు రాసిన పత్రిక చూడడానికి ఏ మాటలు ఉన్నాయో. అపోస్తలుడైన పౌలు తర్కించకూడదు వాదించకూడదు అనుకుంటున్నటువంటి అబద్ధ బోధకులు క్రైస్తవుల నోరులు ముగించడానికి అద్భుతమైన మాటలను రాయించాడు దేవుడు. చివరిగా చూడండి మాటల్ని. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 27వ వచనాన్ని చూడండి దేవుని పిల్లలారా. నేను వచ్చి మిమ్మల్ని క్రైస్తవ బిడ్డలుగా విశ్వాసులుగా నేను వచ్చి మిమ్మల్ని చూచినను రాకపోయినను మీరు ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక, మీరు ఫస్ట్ ఎదిరించే వారికి బెదరకండి. ఏ విషయంలోనూ ఎదిరించు వారికి బెదరక అందరూ ఒక్క భావముతోనూ సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గూర్చి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లా ప్రవర్తించుడి అన్నాడు. చూడండి దేవుని పిల్లలారా, ఎదురించు వారికి బెదరక సువార్త విశ్వాస పక్షాన క్రైస్తవ బిడ్డలుగా మీరేం చేయాలి? సువార్త విశ్వాస పక్షాన విశ్వాసులుగా మీరు ఏం చేయమని చెప్తున్నాడు ప్రపంచ క్రైస్తవ సమాజానికండి? పోరాడుచు అన్నాడా? సువార్త విశ్వాస పక్షాన క్రైస్తవుడికి ఏముందని చెప్తున్నాడు? పోరాటం ఉందయ్యా నీకు క్రైస్తవుడా. క్రీస్తుని నమ్మిన ఓ విశ్వాసి, నీకు పోరాటం ఉంది. ఏ పోరాటం అది? మరో రాష్ట్రం కోసం పోరాటం కాదు, జలముల కోసం పోరాటం కాదు, రిజర్వేషన్ల కోసం పోరాటం కాదు, దేశాల కోసం కాదు, జాతి కోసం కాదు, నీ మానవ హక్కుల కోసం కాదు. అవి కొద్ది రోజులు ఉండే పోరాటాలు నాయన. ఆ పోరాటాలు చేత పట్టుకొని మట్టిలో కలిసిపోయి దేవుని పక్కన పెట్టిన వారు లెక్కకు మించి ఉన్నారు. కానీ నీ పోరాటం దేని ప్రకారంగా ఉండాలి? సువార్త విశ్వాస పక్షమున. సువార్త అంటే దేవుని వాక్యం, విశ్వాసం అంటే నువ్వు దేవుని నమ్మటం. నువ్వు నమ్మిన సువార్త విశ్వాస పక్షాన నువ్వేం చేయమంటున్నావు? నిన్ను దేవుడు ఏం చేయమంటాడండి? పోరాడుచు, సువార్త విశ్వాస పక్షమున పోరాడుచు ఏక మనసు. సత్యనారాయణలేండి, ఏక మనసులకి ఏక మనసు గలవారే నిలిచి ఉన్నారని నేను మిమ్మల్ని గురించి వినులాగున మీరు క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించండి. సువార్తకు తగినట్లుగా విశ్వాస పక్షాన పోరాడటమే, మనం ఏకంగా ఉండటమే సువార్త పక్షాన మనం పోరాడటమే క్రీస్తు సువార్తకు తగినట్లుగా ప్రవర్తించటం. తర్వాత చెప్తున్నాడు చూడండి, అట్లు మీరు బెదరకుండుట వారికి నాశనమును మీకు రక్షణయును కలుగుటకు సూచన అయి ఉన్నది, వాడు పోతాడు అన్నాడు. అదని చెప్పాడు ఇక్కడ. ఇలా మీరు బెదరకుండా ఉంటే, అట్లా మీరు బెదరకుండుట వారికి నాశనం, వాడు పోతాడు. ఇక్కడ పోతాడు, సచ్చిన తర్వాత నిత్యాజ్ఞ గుండానికి పోతాడు. మీకు రక్షణ, మీరు బాగుపడతారు. దీనికి సూచన అయి ఉన్నది. ఆ తర్వాత ఇది ఏ సంస్థ వల్ల వాక్యం బోధిస్తున్నటువంటి ఏ మట్టి మనిషి వల్ల లేక పౌలు అనే నావల్లో ఇది కలిగినది
కాదు నాయన, సువార్త విశ్వాస పక్షాన పోరాడి వారికి నాశనం, మీరు విజయం మీకు వరించట అనేది ఎవరి వలన కలిగింది అంటే ఇది దేవుని వలన కలిగినదే. ఇది దేవుని వలన కలిగినదే. ఆ తర్వాత ఏలయనగా మీరు నా యందు చూచినట్టు, ఇక్కడ చెబుతున్నట్టు మహాజ్ఞానం, ఏలయనగా మీరు నా యందు చూచినట్టు నా యందున్నదని మీరిప్పుడు వినుచున్నట్టు పోరాటము అన్నాడు. చూడండి, ఆల్రెడీ మీరు నా యందున్నదని చూచినట్టు అంటే ఆల్రెడీ నా యందున్నదని మీరు చూచారు, నా యందున్నదని మీరు ఇప్పుడు వినుచున్నట్టు, నా యందు ఉన్నదని మీరు విన్నట్టు వినుచున్నట్టు అంటే ఇప్పుడు మీరు బాధ్యత అన్నమాట. ఎలాగనగా మీరు నా యందు చూచినట్టు, పాస్ట్ టెన్స్, నా యందున్నదని మీరు ఇప్పుడు వినుచున్నట్టు, ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ టెన్స్ చెప్తున్నాడు, ప్రజెంట్ టెన్స్ చెప్తున్నాడు. చూడండి, పాస్ట్ టెన్స్ చెప్తున్నాడు, ప్రజెంట్ చెప్తున్నాడు. అంటే అంతకు మునుపు నేను పోరాటం చేశాను, ఇప్పుడు కూడా నేను పోరాటం చేస్తున్నాను అంటున్నాడు. నా యందున్నదని మీరు ఇప్పుడు వినుచున్నట్టు పోరాటము మీకును కలిగి ఉన్నందున. అబ్బా, అంటే పౌలు అపోస్తులకు మాత్రమే సువార్త విశ్వాస పక్షాన ఆ రోజు పోరాటం నిందా? వారి వాక్యం విని క్రీస్తు కుటుంబంలోకి చేర్చబడినటువంటి విశ్వాసులైన క్రైస్తవులు కూడా పోరాటం నిందా? అందరికీ పోరాటం, వినుచున్నట్టు పోరాటం మీకును కలిగి ఉన్నందున. అంటే పౌలు గారి వాక్యం, అపోస్తుల వాక్యం విన్న క్రైస్తవులు కూడా ఏమొచ్చింది? సువార్త విశ్వాస పక్షాన పోరాటం, వాదించటం, తర్కించటం. క్రీస్తునందు ఇక్కడ చెప్తున్న క్రైస్తవ, ఓ ప్రపంచ క్రైస్తవ జనాంగమా, అపోస్తున్న పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణతో మనకిస్తున్న బాధ్యతను చూడండి. ఇక్కడ క్రీస్తునందు విశ్వాసం ఉంచటం మాత్రమే గాక ఆయన పక్షమున శ్రమ పడుటయు ఆయన పక్షమున మీకు అనుగ్రహింపబడెను. ఈ సువార్తను స్థాపించటానికి, సత్యాన్ని నిలదొక్కడానికి, నిలకడ చేయటానికి, స్థిరపరచడానికి నీకు శ్రమలు వస్తాయి. దానికోసం కష్టపడు, సువార్త విశ్వాస పక్షాన కోసం కష్టపడు, శ్రమపడు. నీకున్నదంతా దారిపోయి యేసు క్రీస్తు లోక రక్షకుడు, అందరికీ ప్రభు అని నిరూపించు అని చెప్తున్నాడు. చూడండి, తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19 వచ్చిన చూడండి. 1-2 ఎన్ని మాటలు ఉన్నాయి చూడండి. అపోస్తుల పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18-19, నా కుమారుడైన తిమోతి, నీ విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఆజ్ఞలు నీకు అప్పగించుచున్నాను అన్నాడు. చూడండి ఏమండి, తిమోతి గారు కూడా పౌలు గారు ఇక్కడ ఏం చెప్తున్నాడండి? నీకు మంచి పోరాటం, అలాంటి మంచి పోరాటం నీకు ఉండింది నాయన, పోరాడు నాయన నా ఆత్మీయ కుమారుడా అంటున్నాడు. ఇందుకు ఈ మంచి పోరాటం అన్నాడు, ఈ మంచి పోరాటం అన్నాడు. మంచి పోరాటం అంటే ఏంటండి? నీళ్ళ కోసం, రాష్ట్రం కోసం, బట్టల కోసం. ఇది మంచి పోరాటమా? కాదా? అవునా? కాదా? అవునా? మీరు చెప్పండి. ఇలాగ అంటున్నారు. మంచి పోరాటం అంటే దేనికోసమై ఉండాలి? బైబిల్లో చూద్దామా? బైబిల్లో దేనికోసం పోరాడమన్నాడో, అసలు ఆ మంచి అంటే ఏంటో చూద్దామా? తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక ఏనన్నా 1:14 చదువునా? నీకు అప్పగింపబడిన ఏమ్మా? నీకు అప్పగింపబడిన ఏ పదార్థం? ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. ఇంతకు ఏంటబ్బా ఈ మంచి పదార్థం అని మీరు 13వ వచనంలోకి వెళ్ళిపోండి. ఏంటి మంచి పదార్థం అనగానే రొట్టె ద్రాక్షరసం అంటాడు వీడు. మన వాళ్ళు చెప్తుంది మంచి పదార్థం అంటే రొట్టె ద్రాక్షరసం అంటాడు. ఎందుకంటే ఒక ఆయన పరిశుద్ధమైనది కుక్కలుగా పెట్టకండి అంటే ఏంటి పాస్టర్ గారు అని జమ్మలమడుగులో మన కాలేజీకి వస్తున్న పాప పాస్టర్ గారిని ఏ గారిని అయితే ఆయన అన్నాడట, పరిశుద్ధమైనది కుక్కలు పెట్టకండి అంటే ఏంటో తెలుసా అమ్మా అంటే ఏంటి పాస్టర్ గారు అంటే ప్రార్థించిన అన్నాన్ని కుక్కలకు పెట్టకూడదమ్మా అన్నాడట. ఆ టైపులో నిజంగా అదేనండి. పరిశుద్ధమైనది కుక్కలకు పెట్టకండి, ప్రార్థించిన అన్నాన్ని కుక్కలకు పెట్టకూడదనా, వాక్యాన్ని పందిలాంటి స్వభావం కలిగిన మనుషులకు వేయకూడదనా. ఇక్కడ కూడా ఆ మంచి పదార్థమును నీలో నివసించు పరిశుద్ధాత్మ ద్వారా కాపాడంటాడు. ఏంటి ఆ మంచి పదార్థం? ప్రార్థించిన అన్నమో లేకపోతే రొట్టె ద్రాక్షరసమో కాదండి. 13వ వచనం, క్రీస్తు యేసునందుంచవలసిన విశ్వాసము ప్రేమలు కలిగిన వాడవై నీవు
నా వలన వినిన హితవాక్య ప్రమాణమును గైకొనుము. నీకు అప్పగించిన ఆ మంచి పదార్థం అంటే దేవుని వాక్యం. మంచి పదార్థం అంటే ఏంటి? దేవుని యొక్క వాక్యం. అంటే మంచి సైనికుడిగా పౌలు గారు తిమోతిని పోరాటం చేయమన్నది మంచి అంటే దేనికోసం? మంచి పదార్థం అంటే వాక్యము కోసం అండి, సత్యము కోసం అండి. ఎన్ని మాటలు రాయబడ్డాయో చూడండి దేవుని పిల్లలారా. బైబిల్ అంతా మనం పరిశీలిస్తున్నప్పుడు ఇవే మనకు కనబడతాయండి. ఎందుకంటే దేవుడు పక్షాన బెదరకుండా నువ్వు నిలబడితే నిన్ను బలపరిచేవాడు ఒకడు ఉన్నాడు. దేవుడు నిన్ను ప్రేరేపించేవాడు ఉన్నాడు. నీ శత్రులు నీతో సరితూగకుండా చేసేవాడు ఒకడు ఉన్నాడు. ఆయనే పరిశుద్ధాత్ముడు ఉన్నాడండి. ఆలోచించండి దేవుని పిల్లలారా. క్రైస్తవులు తర్కించవచ్చా? క్రైస్తవులు వాదించవచ్చా? క్రైస్తవులు పోరాటము చేయవచ్చా? చేయవచ్చు అని ఘంటాపదంగా బైబిల్ చెబుతుంది కదండి. ఇంత ఘంటాపదంగా బైబిల్ చెబుతుంటే మన వాళ్ళకి ఏమర్థమైంది చెప్పండి దేవుని పిల్లలారా. ఓ క్రైస్తవుడా, నీ పోరాటం ఏంటి? అందరిలాగే క్రైస్తవుడు అని చెప్పుకొని రిజర్వేషన్ల కోసం పోరాడుతున్నావా? అది నీ స్వవిషయం. రిజర్వేషన్ల కోసం. లేకపోతే ప్రాంతం కోసం పోరాడుతున్నావా? మరో రాష్ట్రం కోసమా? లేకపోతే మరో దేశం కోసమా? లేకపోతే దేనికోసం పోరాడుతున్నావు? తిండి కోసమా? బట్ట కోసమా? భార్య కోసమా? భర్త కోసమా? నీ సంఘాన్ని నడిపే నీ అయ్యగారి కోసమా? వీటి కోసమైతే పోతావు. దేవుడు సంఘానికి అప్పగించిన అపోస్తుల ద్వారా సంఘానికి అప్పగించిన హితవాక్య ప్రమాణముల కోసం నువ్వు పోరాడాలి. దానికోసం నీ ధనమాన ప్రాణాలను పణంగా పెట్టు. ఎందుకంటే దేవుడి కోసం ప్రాణాలు పెట్టినవాడు పరలోక రాజ్యంలో నీతి కిరీటాన్ని, జీవ కిరీటాన్ని సొంతం చేసుకుంటాడు. అలా చేసుకున్నవాడు పౌలు, అలా చేసుకున్నవాడు తిమోతి, అలా చేసుకున్నవారు అపోస్తులు. ఆలోచించండి దేవుని పిల్లలారా. క్రైస్తవులను తర్కించమంటున్నాడా? వద్దంటున్నాడా దేవుడు? తర్కించు. నువ్వు తర్కిస్తే నీ శత్రువులు కాదనుటకు వీలు కాని వాక్కును నేను మీకు ఇచ్చేస్తాను. తొక్కే కాలి కింద వేసేది. తేలైనా పాము లాంటి వాడైనా తొక్కే. బుసగొట్టాడా? పాదమెత్తి తొక్కావంటే బుస్సనవాడు తుస్సనన్నాడు. అంతేనా? బుస్స లేచాడా? నీ తొక్కి పాదం పెడితే తుస్సు మనాలి వాడు. ఆలోచించండి. అందుకేనండి ఈ ఛాలెంజ్ల పరంపర కొనసాగిస్తున్నావు. ఎందుకు సవాలు విసురుతున్నావు? నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. బుట్ట సురేంద్రబాబు అనేవాడు ఒక ముసలోడు అండి. వాడు ముసలోడు. నోరు మూసుకొని కూర్చునకుండా ఆ వయసులో మనవలను ఎత్తుకొని ఆడించుకోకుండా ఏటండి అతనికి బైబిల్తో పని? ఆ కరుణాకర్ సుగ్ర అనేవాడికి ఏటండి బైబిల్తో పని? ఎందుకు వీళ్ళంతా ఏటండి వాళ్ళకి పని అంటారా? సాతాను అనుచరులు వీళ్ళంతా. ఆ షఫీగాడు మాట్లాడితే ఎందుకు వస్తాడు బైబిల్ జోలికి? ఎందుకు వస్తాడు? నిలబడమనండి ధైర్యం ఉంటే నిలబడమనండి. అల్లా యెహోవా ఒక్కడైనా వేరువేరా? రమ్మనండి. దేనికి వస్తాడు? బైబిల్లో మహమ్మదుని దేనికి వస్తాడు? రమ్మనండి. అందుకేనండి మొదటి శతాబ్దంలో యేసు క్రీస్తు వారు ప్రారంభించిన విప్లవం, పౌలు అపోస్తులు స్టెఫన్ గారి కాలంలో కొత్త పుంతలు తొక్కి ప్రపంచానికి అంతా కూడా విస్తరించిన ఈ విప్లవం తరపున ఈ జ్వాల, క్రీస్తు ముట్టించిన ఈ జ్వాల, తండ్రి అయిన దేవుడు పాత నిబంధన కాలంలో కీర్తన గ్రంథంలో ఒక ధ్వజాన్ని ఎత్తుతానన్నాడు. తెలుసా మీకు? ఒక ధ్వజాన్ని ఎత్తుతాను, నిలబెడతాను ఆ ధ్వజాన్ని. ఆ ధ్వజం ప్రపంచమంతా చూస్తారన్నాడు. దేవుడు నిలబెట్టిన ధ్వజాన్ని కనపడకుండా అడ్డుపడడానికి ఎవడు వాడు? పౌలు గారు అందుకే కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఏం రాశాడు? 10వ అధ్యాయంలో మేము వితర్కములను అన్నాడు. చూడండి, అపోస్తలుడైన పౌలు తిమోతి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం. చెప్పాను కొన్ని వారాల క్రితం మీకు దీన్ని. 4వ వచనం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయ జాలగలిగినంత బలము గలవై ఉన్నవి. 3వ వచనం చూడండి. మేము శరీరధారణమై నడుచుకుంటున్నాము, శరీర ప్రకారము యుద్ధము చెయ్యం. కత్తి కర్ర పట్టం కానీ కత్తి కంటే పదునైన, అన్నిటికంటే పదునైన ఒకటి ఉంది మన చేతిలో. ఏంటిది? దేవుని వాక్యం. మా యుద్ధోపకరణములు ఏంటి? యుద్ధోపకరణములు అన్నాడంటే యుద్ధము చేయటానికి ఉపకరణాలు ఉన్నాయనా లేవనా? ఉన్నాయని. యుద్ధమే లేకుంటే యుద్ధోపకరణాలు ఎందుకు? యుద్ధమే లేనప్పుడు యుద్ధోపకరణాలు ఎందుకు? ఆలోచించండి. బండి లేని వాడికి పెట్రోల్ ఎందుకు? బండి లేని వాడికి గాలి మిషన్ ఎందుకు? బండి లేని వాడికి హెల్మెట్ ఎందుకు కావాలా? ఆలోచించండి దేవుని పిల్లలారా. బండి లేని వాడికి పెట్రోల్ ఎందుకు? మా యుద్ధోపకరణములు అంటున్నాడంటే యుద్ధోపకరణాలు ఉన్నాయా? యుద్ధోపకరణాలు ఉన్నాయంటే క్రైస్తవుడికి ఏముంది? ఉందొక యుద్ధం. క్రీస్తును, సత్యాన్ని కాదనుకున్న వాడితో వాదించి తర్కించి క్రీస్తు పాదాల చెంత పడవేసి ఆత్మీయ
యుద్ధం అన్నాడు చూడండి. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు గాని దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలగలిగినంత బలము కలిగినవి ఉన్నవి. ఏంటో చెప్తున్నా దుర్గాన్ని, మేము వితర్కములను దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపట్టి మీరు సంపూర్ణ విధేయత కనపరిచినప్పుడు సమస్తమైన అవిధేయతకు ప్రతిదండన చేయ సిద్ధపడి ఉన్నాం. యుద్ధాయుధాలు చేత పట్టుకుని మేము ఆలోచించండి దేవుని పిల్లలారా. మేము వితర్కములను వాడు తర్కించాడా, తొక్కేసి వితర్కం ఇచ్చాడా, ఎవరోలాగా వితర్కం ఇచ్చాడా, తోసే పక్కకు వాడిని అంటున్నాడు. మేము వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు, బైబిల్ని అడ్డగించే జ్ఞానమును, దేవుని గురించిన జ్ఞానం అడ్డగించు ప్రతి ఆలోచనను పడద్రోసి, ప్రతి ఆటంకమును పడద్రోసి, ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్టు చెరపట్టి. వాడు మామూలుగా లొంగలోడు పట్టడమే, చెర పట్టడం, ఎంటుకలు పట్టుకొని ఈడ్చుకొని క్రీస్తు పాదాల చెంత పడేయడమే. దేవుని పిల్లలారా, ఇదండి క్రైస్తవులకున్న యుద్ధం. ఇదండి మొదటి శతాబ్దంలో కాలంలో చేసిన అపోస్తలులు చేసిన పోరాటం. తర్కించి, వాదించి, ఒప్పించి క్రీస్తు పాదాల చెంత ప్రతి ఆలోచనను చెరపట్టి పడేశాడు. ఎదిరించే వాళ్ళు ఉన్నప్పుడు పారిపోవాలా, నిలబడి వాడి వాదాన్ని ఓడించాలా? ఎదిరించేవారు ఉన్నప్పుడు పారిపోవాలా, వాడి వాదాన్ని ఓడించాలా, వాడి వాదాన్ని కుక్కడలతో పీకివేయాలా? ఒక మంచి మాట కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం ఒక మంచి మాట చెప్పాడండి పౌలు గారు. ఈ సందర్భంలో గుర్తుకొస్తున్న మాట, అందుకే చెప్తున్నాను చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 32. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మృగములతో పోరాడిన ఎడల నాకు లాభమేమి? మృతులు లేపబడిన ఎడల. మాకు మంచి మాట చూడండి, ఇంకా మంచి మాట ఉంది. అది కాదమ్మా, నేను నిలిచి ఉందని అంటాడు చూడండి. ఎదిరించేవారు అనేకులు ఉన్నారు కనుక కొరింథీయులకు రాసిన 15వ అధ్యాయం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, క్షమించండి 16వ అధ్యాయం 9వ వచనం చూడండి నాన్న. కార్యానుకూలమైన మంచి సమయము నాకు, కార్యానుకూలమైన మంచి సమయం నాకు ప్రాప్తించి ఉన్నది దేనికండి? కార్యానుకూలమైన మంచి సమయము నాకు ప్రాప్తించి ఉన్నది దేనికి? కార్యానుకూలమైన మంచి సమయం పుట్టినోట్లో ఒకటి పెట్టి మూల భాషలో గొప్ప ద్వారము నాకు తెరవబడి ఉన్నది. దేనికోసం గొప్ప ద్వారం? కార్యానుకూలమైన మంచి సమయం నాకు అనుగ్రహింపబడిందంటే వాదాలను కోకటి వేలతో పీకివేయడానికి. కింద చూడండి, మరియు ఎదిరించువారు అనేకులు ఉన్నారు గనుక పెంతెకోస్తు వరకు ఎఫెసులో నిలిచి ఉంటాను. ఎదిరించేవారు అనేకులు ఉన్నారు కాబట్టి మీరందరూ మోకరించి ప్రార్థించండి. నేను కూడా 2 నిమిషాల్లో లేదా అరగంటలో మీ దగ్గరకు వచ్చేసి ప్రార్థనలో ఏకీభవించుతాను అన్నాడా? ఏమండి, ఎదిరించేవారు ఉండేటప్పుడు ఏమన్నాడు? ఎదిరించేవారు అనేకులు ఉన్నారు కనుక పెంతెకోస్తు వరకు ఎఫెసులో ఉంటాను నేను. ఎందుకంటే ఎఫెసులో ఎలాంటి వాళ్ళు ఉన్నారు? 32 ఇప్పుడు చదవండి. 32 ఎఫెసులో ఎలాంటి వాళ్ళు ఉన్నారు? లేచాడు ఒకడు, దేమేత్రి అనేవాడు లేచాడు, వెండిగులను తయారు చేసేవాడు. పౌలుకు వ్యతిరేకంగా ఆర్తెమి మహాదేవికి ఒక ప్రతినిధిగా లేచాడు వాడు. చూడండి 32 15 32 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 32. మనుష్య రీతిగా నేను ఎఫెసులో మురగములతో పోరాడినట్లు పోరాడిన ఎడల నాకు లాభమే. మృగాలతో పోరాడినట్లు పోరాడితే నాకేం లాభమో? దేవుడి పక్షాన నేను ఇదిగో మృగ స్వభావము కలిగినటువంటి మనుషులు, మృగ స్వభావం కలిగినటువంటి ఎదిరించేవారు అనేకులు ఎఫెసులో ఉన్నారు. ఓడించిన తర్వాత మీ దగ్గరకు వస్తానంటాడు, చితకదొక్కేస్తాను వారి వాదాలను అంటున్నాడు. దేవుని పిల్లలారా, తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం చూడండి. అపోస్తలుడైన పౌలు తీతుకు రాసిన పత్రిక ఎన్ని చూపించమంటారు చెప్పండి? ఎన్ని మాటలండి! క్రైస్తవులకు పిరికి మందు పోసి సాతానుడు ఈ మాటలు బయటికి రాకుండా వాడు జాగ్రత్త పడ్డాడో. క్రైస్తవులని దేవుడి పక్షాన పోరాడనివ్వకుండా, క్రీస్తు పక్షాన నిలబడనివ్వకుండా, వాదించటం, తర్కించటంలో ఎవరిని ఓడించకుండా చేతగాని వారుగా ఎలా వాడు నించోబెట్టాడు చూడండి క్రైస్తవ సమాజాన్ని. తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం, తీతుకు రాసిన పత్రిక 1:10. అనేకులు విశేషముగా సున్నతి సంబంధులను అవిధేయులను వదరుబోతులు వాగుతూనే ఉంటాడు. ఓడిపోయినా వాగుతాడు, చేతకాకపోయినా వాగుతాడు, 10th ఫెయిల్ అయినా వాగుతాడు, ఇంటర్మీడియట్ తప్పిపోయినా వాగుతాడు. అవిధేయుడు వాడు దేవుడికి, అవిధేయుడును వదరుబోతులను గనుక మోసపుచ్చువారినై ఉన్నారు.
ఇటువంటి వారి నోర్లు ఏం చేయమంటాడు? వారి నోర్లు మూయించాలి, వారి నోర్లు మూయించాలి. ఇలా వదిలేవాడు క్రైస్తవ్యానికి బయట ఉన్నాడు, క్రైస్తవ్యానికి లోపల ఉన్నాడు. బయట ఉన్నవాడు క్రీస్తును కాదంటాడు, మాట్లాడతాడు. లోనున్నవాడు క్రీస్తును అవునంటాడు, క్రీస్తును ఒప్పుకుంటాడు. కానీ బైబిల్లో ఉన్న మాటలకు పేదాలు తీసి మనిషిని దేవుడు కోరుకున్న భక్తిలో ఉంచకుండా, దైవానుసారమైన భక్తిలో ఉంచకుండా ఆచార క్రైస్తవ్యాన్ని ప్రవేశపెట్టి ఒక క్రమం అంటూ, ఒక పద్ధతి అంటూ, ఒక సంఘం అంటూ, ఒక ఫెలోషిప్ అంటూ పెట్టి వాడికి వాక్యం తెలుసుకోకుండా, వాడి వాక్యం తెలుసుకోకుండానే సంఘంలోకి వచ్చి తెలుసుకోకుండానే బ్రతికి, తెలుసుకోకుండానే చచ్చిపోయి వెళ్ళిపోయేట్టుగా చేస్తాడే తప్ప దేవుడి వాక్యంలో రాయబడిన మహాజ్ఞాన సంగతులు నేర్చుకోరా, నాకు రాదురా, కాలేజీ పెట్టారు వెళ్ళి నేర్చుకోమని చెప్పడు. ఆలోచించండి. అంటే లోన వాక్యానికి ఎదిరించేవాడు ఉన్నాడు, బయట దేవుడి వాక్యాన్ని ఎదిరించేవాడు ఉన్నాడు. ఉన్నారా లోన కూడా? క్రైస్తవంలో లోన నమ్ముకున్న వాళ్ళలో కూడా ఉన్నారా? కిందికి రండి. వారి నోర్లు మూయించవలెను, అట్టివారు ఉపదేశింపకూడని వాటిని. అంటే ఉపదేశించేవాడెవడు? వాక్యాన్ని చేత పట్టుకున్న బైబిల్ బోధకుడు, సేవకుడిని చెప్పుకునేవాడు. వారి నోర్లు మూయించవలను, అట్టివారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశిస్తాడు. వాడు కర్చీపులు కొనమంటాడు, నూనెను కొనమంటాడు, నాతో ఫోటో దిగితే 5,000 అంటాడు, నాతో అన్నం తింటే కూడు చించుకుంటే 10,000 ఇచ్చిపోవాలంటాడు, నువ్వు చచ్చిపోతే శవపేటకి ఇంటికి పంపిస్తానంటాడు, నీ పుట్టినరోజు అయితే కేక్ ఇంటికి పంపిస్తానంటాడు. అట్టి వారు ఉపదేశింపకూడని వాటిని దుర్లాభము కొరకు ఉపదేశించుచు ఒకరినిద్దరిని కాదు, కుటుంబములనే పాడు చేసేసారా? చేయుచున్నారా? పాడు చేయుచున్నారు. వారిలో ఒకడు, అనగా వారి సొంత ప్రవక్తలలో ఒకడు ఇట్లా నేను క్రేతీయులు అంటే క్రేతు పట్టణంలో ఉన్నవారండి. ఆంధ్ర వాళ్ళు, తమిళీయులు అంటే ఎవరు? తమిళనాడులో ఉన్నవాళ్ళు. క్రేతీయులు అంటే క్రేతు అనే పట్టణంలో ఉన్నవారండి. క్రేతీయులు ఎల్లప్పుడూ అబద్ధికులను, దుష్టమృగాలు అంటే అబద్ధికులు. దుష్టమృగాలంటే పోరాడతాడు. ఎంత సత్యం ఇది రాని ఎంత చెప్పినా మృగముఖలాగా వాడు పోరాడతాడు. ఎపిసిలో ఉన్నాయన్నాడు, మృగాలు అన్నాడు కదా, ఇదిగో ఇక్కడ కూడా మృగాలు ఉన్నాయి. క్రేతు పట్టణంలో దుష్ట మృగములను, సోమరులను, తిండిపోతులనై ఉన్నారు. ఆదివారం చర్చిలో ఉంటాడు, మిగతా వారం హౌస్ విజిటింగ్ పేరుతో విశ్వాసులు ఇళ్ళకెళ్ళి పడి తింటాడు. సోమరులు అంటే ఎవరు? పని చేయడు, మీటింగ్లో పెట్టడు, సెమినార్లు పెట్టడు, లేఖనాల పరిశోధన చెప్పడు, వాక్యాన్ని చెప్పడు, వాదం లేదు, తర్కం లేదు, మీటింగులు లేవు, పబ్లిక్లోకి రాడు. ముఖ్యంగా ఫెలోషిప్ వాళ్ళు పబ్లిక్ మీటింగ్లు పెట్టడు, పబ్లిక్లోకి రాడు, పబ్లిక్ మీటింగ్లు పెట్టడు, పబ్లిక్లో సెమినార్లు పెట్టడు. ఆదివారం చర్చిలో మాత్రం మందిరం అని చర్చిలో చెబుతాడు, మిగతా రోజులు వాళ్ళ కొంపల మీద తగలాడతాడు. ఇంకా పని ఏముంది? ఇటు సోమరే కదా చెప్పండి. మీటింగ్ లేవు, లేఖనాల పరిశోధన లేదు, సువార్త ప్రకటన లేదు. ఒకవేళ సువార్తను ప్రకటన కింద ఒక్కడ వెళ్ళాడు, బ్యాచ్ అంతా వ్యాన్లు వేసుకుంటాడు, రాండి అంటాడు. లోపల ఉన్న బయట వచ్చినప్పుడు ఈడు ఉండడా? ఆ లోపల ఉన్న వాళ్ళు బయటకు వచ్చినప్పుడు ఈడు ఉండడు. వ్యాన్లో ఎక్కడ నిలబడతాడు? సోమరులను నవ్వొస్తుంది కదా, సోమరులను తిండిపోతూ బాగా తింటాడు. ఇంటికి వస్తే పాస్టర్కు నాటుకోడి కూడా కొయ్యరు అంటాడు ప్రసంగంలో. తిండిపోతులై ఉన్నారు. ఈ సాక్ష్యం నిజమే. దేవుని పిల్ల, ఈ హేతువు చేత వారు యూదుల కల్పనా కథలను సత్యము నుండి తొలగిపోవునట్టి మనుష్యుల కట్టడలు, మనుష్యులు పెట్టిన క్రమం అది, దేవుడు చెప్పిన క్రమము కాదది. వాక్యానికి లోతుల్లోకి వెళ్ళకూడదు, వాక్యాన్ని నేర్చుకోకూడదు అన్నది మనుషులు పెట్టిన క్రమం, దేవుడు పెట్టిన క్రమము కాదు. క్రమము ఫెలోషిప్ నాశనానికి పోకునైనా మనుషుల కట్టడలను సత్యం నుండి, మనుషులు పెట్టిన కట్టడలు ఏం చేస్తాయంటే సత్యము నుంచి తొలగింపజేస్తాయన్నాడు. మనుషుల కట్టడలను లక్ష్య పెట్టక విశ్వాస విషయమున స్వస్థులకు నిమిత్తం వానిని కఠినముగా గద్దించు, బుద్ధి చెప్పు. దేవుని పిల్లలారా, క్రైస్తవులకు పోరాటం ఉందా లేదా? తర్కించచ్చా క్రైస్తవుడు? గద్దించచ్చా? పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయబడిన బైబిల్ ఎన్ని చోట్ల చెబుతున్నా చూడండి. ఇవన్నీ విడిచిపెట్టాడు. ఇవన్నీ విడిచిపెట్టి వాగ్దానాలు అంటాడు, ఆశీర్వాదాలు అంటాడు, దేవుడు నీకు ఇచ్చినటువంటి దీవెనలు అంటాడు. మంచిది తీసుకో, కానీ దేవుడు పని ఏం చేస్తారు చెప్పండి? దేవుని పిల్లలారా, ఆలోచించండి, మంచి నిర్ణయాన్ని తీసుకోండి. ఈ మాటలు వింటున్న మీరు, నేను చెప్పింది కూడా వెంటనే నమ్మకండి. నేను చెబితే ఎందుకు నమ్మాలి మీరు? నేను చెబితే ఎందుకు నమ్మాలి? మా అయ్యగారు చెప్పారని ఎందుకు అనాలి మీరు? నేను చెప్పిన వచనాలు బైబిల్ ప్రకారం అలాగ ఉన్నాయి లేవో చూసుకో. 1-10 సార్లు పరిశీలించు. అలాగుంటే చేపట్టు, అలా లేకపోతే విడిచిపెట్టు. కానీ
100% బైబిల్ క్రైస్తవుడికి ఉన్న పోరాటం, వాదించమని, తర్కించమని, వాని వాదాన్ని నోర్లు మోయించమని, కూకట వేలతో పెకలించి వేసి, గురుగులను తీసివేసి సత్యాన్ని స్థాపించమని దేవుడు చెబుతున్న మాట, పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాయించిన మాట, ప్రారంభ శతాబ్దం అపోస్తల బోధ యందు సహవాసమును జరిగినటువంటి ఎన్నో కార్యక్రమాల్లో ఉన్న మాటలు ఈ బైబిల్లో రాయబడిన మాటలు. కాబట్టి దేవుని పిల్లలారా, చేపట్టండి, 1కి 10 సార్లు పరిశీలించండి. మీరు నమ్మిన బోధను, తెలుసుకున్న సత్యాన్ని గట్టిగా చేపట్టి సువార్త విశ్వాసపక్షాన పోరాడండి. అటు పోరాటాన్ని మరి మాతో పాటు మీకు కూడా దేవుడు ప్రసాదించాలని, తర్కించి వాదించి క్రీస్తుకు వ్యతిరేకమైన ప్రతి ఆటంకమును పెకిలించి వేసి, వాడు లోకంలో ఉండి ఎక్కువ, ఇంటి బయట ఉండి ఎక్కువ మాట్లాడినా, వాడు క్రైస్తవుడుగా నమ్ముకొని సంఘాల మధ్యకు వచ్చి బోధకుడుగా ఎక్కువ మాట్లాడినా, విశ్వాసం నుంచి, సత్యం నుంచి తొలగిపోవునట్టి మనుషుల కట్టడలు, మనుషుల క్రమాలను పక్కన పెట్టి దేవుడి సువార్త వ్యాపకం నిమిత్తము పోరాడవలసిన నిజ క్రైస్తవులుగా మీరు ఉండాలని మనస్ఫూర్తిగా దేవుడి పక్షాన కోరుకుంటూ మరి నేను సెలవు తీసుకుంటున్నాను. దేవుని పిల్లలారా, మీరు జాగ్రత్తగా మాటల్ని ఆలోచించండి. ప్రార్థన చేసుకున్నాం, కళ్ళు మూసుకోండి. జీవం కలిగిన మమ్మల్ని కన్న తండ్రి, పరిశుద్ధమైన మీ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. 1వ శతాబ్ద కాలంలో ఉన్న బోధ, క్రీస్తు చేపట్టమన్న బోధ, క్రీస్తు సత్యాన్ని స్థాపించమని శత్రువులు సహితం ఎదురాడుటకు వీలు కాని ఆత్మ ద్వారా అనుగ్రహించిన బోధ, అపోస్తులు చేపట్టిన బోధ, అసత్యాన్ని కూకటి వేలతో పెకిలించిన బోధ, సత్యాన్ని స్థాపించిన బోధ, ఈ కాలంలో మేము అర్థం చేసుకోవటానికి అవకాశం ఉన్న బోధ మీరు మాకు ప్రసాదించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొనొచ్చు. ఈ మాటలు వింటున్న ప్రజలు సత్యాన్ని చేపట్టగలిగిన మనస్సు, మీ పక్షాన్ని వాదించి ఓడించి వారి నోర్లు మోయించి, వాడు ఇంట ఉన్న బయట ఉన్న చితకగలిగినటువంటి గొప్ప జ్ఞానం ప్రసాదించమని ప్రార్థిస్తూ, ఈ తిరుపతి పట్టణంలో బోధిస్తున్న ఈ బోధ అనేకులకు వ్యాపించి కారు చిచ్చుల చుట్టుపక్కల ప్రాంతాన్ని తగలబెట్టి నైనా అనేకులు మీ పాదాల చెంతకు తీసుకొని రాగలుగుటకు ఉపయోగపడితే అంతే చాలని ఆశిస్తూ మీ బిడ్డలను దీవించమని వేడుకొనొచ్చు. క్రైస్తవ్యానికి సాతాను పోసిన పిరికి మందును కూకటి వేలతో పెగిలించాలన్న మా ప్రయత్నాన్ని సఫలము చేయమని, బలపరచమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ క్రీస్తు పేరిట వందనాలండి. ఇలా వాక్యము Rega